చాలా సంతోషం. ఇప్పటిదాకా జరిగిన కార్యం అంతట్లో దేవుని సన్నిధి మనతో కూడా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం. రాత్రి విస్తారమైన విషయాలను మనం ధ్యానించుకున్నాం. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. రాత్రి ఏం విన్నారో నాకు కూడా తెలిసిద్ది. ఓకేనా? దేవుడు మాట్లాడతాడని చెప్పాను కదా. ఎన్ని రకాలుగా మాట్లాడతాడు దేవుడు? చాలా రకాల. నేను రాత్రి చెప్పింది దాదాపు ఒక 9 రకాలు చెప్పాను. చకాచకా చెప్పండి. పుస్తకాలు తీయొద్దు, నోట్సులు తీయొద్దు. స్వప్న దర్శనం ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రేరణ ద్వారా, వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ప్రవచనం ద్వారా. రైట్. మరి ఇన్ని రకాలుగా దేవుడే మాట్లాడతాడా? సైతాను కూడా మాట్లాడతాడా? సైతాను కూడా మాట్లాడు. మరి ఏది దైవస్వరమో ఏది దయ్యపు స్వరమో ఎలా మనం గుర్తించగలం? వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన పరిస్థితులు మనకు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి మనం దర్శనం అన్నాం. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు అని చెప్పుకున్నాం కదా. ఎందుకు మాట్లాడతాడు దర్శనం ద్వారా దేవుడు? బలపరచడానికి, ధైర్యపరచడానికి, నెమ్మదినివ్వడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి, భవిష్యత్తును కూర్చున్న భరోసా ఇవ్వడానికి, లేదా కొన్ని హెచ్చరికలు చేయటానికి, ఇలా అనేక కారణాలను బట్టి దేవుడు మనల్ని దర్శిస్తాడు, దర్శనమిచ్చి మనతో మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు రాత్రి ఒక విషయం మనం అనుకున్నాం, వాక్యమే కొలబద్ద అని. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా కొన్నిసార్లు కొన్ని దర్శనాలు కలిగే ఛాన్స్ ఉంది. వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలనేది ఒక విషయం. మనం రాత్రి మనకు టైం లేదు, ఒక మాట అందిస్తాను, అది కూడా లేకపోతే మీరు తేడా పడే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో బైబిల్లో ఉండదు. నువ్వు ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో బైబిల్లో ఉండదు. అబ్బాయి పేరు, ఊరు, అబ్బాయి ఉద్యోగం ఏమి ఉండవు బైబిల్లో. ఏదో నీ మనసులో ఆలోచన కలిగింది ఎవరో ఒక వ్యక్తి మీద, ఆ ఆలోచన ప్రకారం నీకు దర్శనం కూడా వచ్చింది. ఎందుకంటే రాత్రి నేను 3 విధాలుగా దర్శనం వచ్చిందని చెప్పాను. చెప్పగలరా? మొదటిది, ఎన్ని రకాలుగా దర్శనం వచ్చే ఛాన్స్ ఉంది? 3 రకాలుగా. మొదటిది, ఎవరు గుర్తున్నారా నాయన, నువ్వు 2 గంటల పైన చెప్పావు రాత్రి, అన్నీ యాడ్ రికార్డ్ చేసుకుంటే మాకంత మెమరీ లేదంటారా? 3 రకాలుగా వచ్చిందని చెప్పాడు. గుర్తుంటే ధైర్యంగా చెప్పు, స్వరం ఎత్తి. మన ఆలోచనల్లోంచి దర్శనాలు కలుగుతాయి. రెండవది, సైతాన్ నుంచి దర్శనాలు కలుగుతాయి. మూడవది, దేవుని నుండి కూడా అరుదుగా కొన్ని దర్శనాలు కలుగుతాయి అవసరాన్ని బట్టి. ఇప్పుడు మన ఆలోచనల్లోంచి దర్శనం. ఎవరో ఒక పర్సన్ని మనం అనుకున్నాం, పెళ్లి కాలేదు, ఫలానా పర్సన్ అయితే మనకు బాగుంటారని అనుకున్నాం. ఏదో మనసులో ఎక్కడో లోపల గూడు కట్టుకుంది ఆలోచన. ఓ రోజు కల్లో స్వప్న దర్శనంలో నిజంగానే వచ్చింది. ఇక రాత్రి నేను చెప్పిన సందేశం విన్నోళ్ళందరూ, శాలేమన్న చెప్పినట్టు దేవుడు నాకు చూపించాడు, నాకు ఆ అమ్మాయినే చూపించాడు దేవుడు, నిజంగా దేవునికి స్తోత్రం అని, నాకు ఆ అబ్బాయినే చూపించాడు దేవునికి స్తోత్రం అని, ప్రతిదీ వాక్యం అనే కొలబద్దతో చూసుకోమన్నాడు కదా. మరి ఇప్పుడు దీన్ని ఎలా కంపేర్ చేసుకోవాలి నేను వాక్యంతో? అబ్బాయిని చేసుకోవాలా వద్దా, అమ్మాయిని చేసుకోవాలా వద్దా అని తర్జన భర్జన పడతారు, లేదా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అది బైబిల్లో అయితే ఉండదు. ఆమెను చేసుకోవాలా లేదా ఆయన చేసుకోవాలా అనేది బైబిల్లో ఉండదు. బైబిల్లో ఏముంటుందంటే, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అటుది ముత్యముల కంటే అమూల్యమైందని ఉంటుంది. పురుషుడి విషయంలోకి వచ్చేటప్పటికి ప్రత్యేకమైన కొలతలు, స్త్రీని గురించి చెప్పినటువంటి కొలతలు, పురుషుని విషయంలో అంత నిర్వచనం లేదు.
మరి ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని అంటే, ఈ ఒక్కటే కాదు, మన దైనందిన జీవితంలో లేఖనాల్లో ఉన్న సంగతులు మాత్రమే కాదు, కొన్ని మనం విడిగా కూడా వివేచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని పనులు చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ నువ్వు స్టార్ట్ చేయాలనుకున్నావు తమ్ముడు, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందగోరావు. నీ హృదయంలో ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది అది ఇదని ఏవో నీకు ఆలోచనలు గూడు కట్టుకున్నాయి. ఫస్ట్ అలా అనుకుంటేనే కదా మనం పనిని చేయాలనుకునేది, అవునా? కొన్నిసార్లు మనం ఊహలు వేరు, వాస్తవాలు వేరవుతాయి. ఏదో గాలిమేడలు కడతాం, మొదలు పెడతాం, దిమ్మ తిరిగి కనపడిద్ది. ఏంది ఇట్లయింది, ఏంది అంటే ఊహలు వేరు, వాస్తవాలు. గాలిమేడలు కడతాం, తీరా వాస్తవంలోకి వెళ్ళిన తర్వాత అన్నీ కూలిపోతాయి. కానీ మనకు ఫస్ట్ ఆ పనికి పూనుకునేటప్పుడు వాళ్ళ వీళ్ళ మాటలు వినటమో లేదా వాళ్ళ వీళ్ళని చూడటమో, వీడు ఇంత సంపాదిస్తున్నాడు, నేను కూడా దీన్ని చేస్తే కనీసం కొంతైనా సంపాదిస్తానన్న ధైర్యంతో ఏవేవో ఊహించుకొని దిగుతాం. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పిన వచనం ప్రకారం, రాత్రి వాక్యం ప్రకారం మీకు దర్శనాలు కూడా కలగొచ్చు. మీరు ఆ బిజినెస్ పెట్టినట్టు, అది డెవలప్ అయినట్టు, అప్పటిదాకా బైక్లో తిరుగుతున్న నువ్వు బెంజ్ కార్లో తిరుగుతున్నట్టు నీకేవో దర్శనాలు పడవచ్చు. దాన్ని బట్టి నువ్వు అందులోకి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టి దిగొచ్చు. తర్వాత నీకు గోబ గుయ్యి అనొచ్చు. ఆ తర్వాత నువ్వు నన్ను దేవులాడవచ్చు. దేవుని స్తోత్రం, ఈయన మాటలేని నేను బుక్ అయ్యాను, ఆడున్నాడు అని నన్ను వెతకొచ్చు. ఇప్పుడు నువ్వు ఆ బిజినెస్ చేయాలా వద్దా అనేది బైబిల్లో ఉండదు. చెడ్డ వ్యాపారం చేయొద్దని ఉంటుంది, కానీ 10 మందికి ఇబ్బంది లేని పని ఏదైనా నువ్వు చేయడానికి బైబిల్ ఓకే. సమాజానికి ఇబ్బంది కలిగించని వ్యాపారం, పని ఏదైనా, ఉద్యోగం ఏదైనా సమాజానికి హాని కలిగించనిది నువ్వు చేయొచ్చు, బైబిల్ చెప్తుంది. సమాజానికి హాని ఉదాహరణకి బారు షాపు సమాజానికి నష్టం కలిగించేది, నీకు వద్దు అంటాడు. అట్లాగా సమాజానికి నష్టం కలిగించే పనులు మినహాయించి సమాజానికి హితవు కలిగించేటువంటి విషయాలు ఏవైనా వ్యాపార రూపంలో, పని రూపంలో, ఉద్యోగ రూపంలో చేయొచ్చు. అంతే ఉంటుంది. కానీ నువ్వు అనుకున్న ఆ బిజినెస్ చేయాలో వద్దు ఇందులో ఉండదు. మరి దాన్ని ఎట్లా ఫైనల్ చేస్తావు? ఒక అమ్మాయిని మీ అబ్బాయికి చూసావు, చేయాలా వద్దా? పిల్లలు ఎవరో నా మీద లేజర్ లైట్ వేస్తున్నారంట. వాడు ఎక్కడున్నాడో పట్టుకోండి, వాడిని కాళ్ళు చేతులు కట్టేసి సండే స్కూల్లో కూర్చోబెడదాం. ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేయండి, నేరుగా వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు. రైట్, ఎక్కడొచ్చాగా మనం, ఇది చాలా కీలకమైన విషయం. దీన్ని తెలుసుకోపోయారంటే ఇబ్బంది పడతాను, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఎలా అర్థం చేసుకోవాలి? నీ కొడుక్కి ఒక అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నావు. అమ్మాయిని చేయటం దేవుని చిత్తమా కాదా? అమ్మాయి ప్రస్తుతం చాలా వినయంగా, సాత్వికంగా, మృదు స్వభావిగా ఉంది అని చేసుకుంటాం. పెళ్ళైన తర్వాత మొత్తాన్ని కలిపి కొడుతుంటుంది అమ్మాయి, చెప్పలేము. అలాగే మన అమ్మాయికి ఫలానోడిని చేద్దాం అనుకున్నాం, వాడు చాలా సాత్వికుడు, వినయశీలి, యేసు ప్రభులా కనపడుతున్నాడు చూడటానికి, గడ్డం కూడా పెంచుకొని. కానీ పెళ్ళైన తర్వాత వాడు మొత్తాన్ని కలిపి చొక్కలు చూపిస్తున్నాడు పట్టపగలే. ఇట్లా కొంతమంది బుక్ అయి ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ వీళ్ళకి సమస్య ఏంటో తెలుసా? భార్య భర్తకు చెప్పింది, మనం ఆ అబ్బాయిని చూసాక రాత్రి నాకు కల వచ్చిందండి, ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చినట్టు, ఆ అబ్బాయి మనకు అల్లుడైనట్టు, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయినట్టు నాకు వచ్చిందండి. వచ్చిందా? నేను అనుకుంటానే ఉన్న అబ్బాయి మంచోడు, దేవుడు కూడా నాయన మహానుభావుడు, తండ్రి కృప చూపించాడు అంటాడు. తీరా చేసుకున్నాక రివర్స్ అయింది. ఇట్లాగా కొన్ని సన్నివేశాలు నువ్వు చేసే పని విషయంలో కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు, మరికొన్ని విషయాల్లో కేవలం దర్శనాన్ని మనం డిపెండ్ అయితే అది వాక్యం అనే కొలబద్దకు ఏ విధంగా వర్తిస్తుంది, దాన్ని ఎలాగ మనం చూసుకోవాలి అనేది సహజంగా బైబిల్ ప్రకారం మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కోళ్ళ ఫారం పెట్టాలనుకున్నావు బ్రదరు, ఒక వ్యాపారం కోళ్ళ ఫారం పెట్టాలనుకున్నావు. ఈ కోళ్ళ ఫారం పెట్టాలా వద్దా? మీరు కోళ్ళ ఫారం పెట్టరాదని బైబిల్లో ఉంటుందా? మీలో ప్రతివాడును
తప్పకుండా కోళ్ళ ఫారం పెట్టనని ఉంటుందా? ఉండదు. అది నీ ఉపాధి, నీ వ్యాపారం, నీ బిజినెస్. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? దేవా నాకు దర్శనమి నాయన, ఆ విషయంలో స్పష్టత నాయన అని నువ్వు ప్రార్థన చేస్తావు. ఇక్కడ శత్రువు ఎంటర్ అయి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బైబిల్ చెప్పదు ఆ విషయం. నీవు నిజంగా కోళ్ళ ఫామ్ పెట్టినట్టు, నిజంగా డెవలప్ అయినట్టు, ఒక కోళ్ళ ఫామ్ ఒక ఏరియాలో అది 5-6 ఫారాలను పెట్టినట్టు, అది బాగా డెవలప్ అయినట్టు, కుప్పల పైసలు నీకు వచ్చినట్టు నీకు కలవడవచ్చు, నీకు దర్శనం కలగవచ్చు, స్వప్న దర్శనం. దాన్ని బట్టి నువ్వు ఫిక్స్ అయిపోతావు, దిగుతావు. తీర దిగిన తర్వాత నీకు లాభం గోబలోకి వచ్చిద్ది. ఎందుకంటే ఆ సంవత్సరం ఏదో తెగులు వచ్చిద్ది, కోళ్ళు పోతాయి, నువ్వు నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చుంటావు. దీన్ని చేయడానికి నువ్వు ఆధారం చేసుకుంది ఏంటంటే దర్శనం. మరి అంతే కదండి. ఒక ఫార్ములా చెప్పినప్పుడు దానికి సమస్యలు ఏముంటాయో కూడా చెప్పాలా, లేకపోతే మీరు మళ్ళా ఇబ్బంది పడతారు. అవునా? రాత్రి ఆల్నైట్లోకి వచ్చి విని ఈ పగటి కూటంలో మిస్ అయిన వాళ్ళందరూ బలవుతారు జాగ్రత్తగా వినకపోతే ఈ విషయాన్ని. కాబట్టి ఇళ్ళకి పోయిన తర్వాత వాళ్ళు కూడా వింటే ధన్యులు, లేకపోతే వాళ్ళ కర్మ. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, మనమేమో ప్రసంగం ఎత్తుకుంటేనో ఒక పట్టణం ఒకదే కదా. నీ నడుము నొప్పులు పెట్టినా వదిలిపెట్టేది లేదు, కాళ్ళు లాగినా వదిలిపెట్టేది లేదు. ఏం చేస్తారు మీరు? దేవుని కృప. ఏం చేద్దాం నాయన చెప్పన్నట్టు కూర్చుంటారు మీరు. అవునా కదా? మౌనంగా ఉన్నారంటే వాస్తవనే కదా. అది ఇప్పుడన్నా స్పందించలేదండి. అట్లేం కాదులే అన్నయ్య అంటే ఎందుకంటావేంది, నువ్వు సాగు కొడుతుంటే 2-3 గంటలు మేము అనం అని అంటారు కదా మీరు. సరేలే, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇట్లా కొన్ని విషయాల్లో మనం తేల్చుకోలేము. దానికి మీకు ఒక సూచన చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దర్శన విషయంలోనే కాదు, ఏ రూపేణా దేవుడు నీతో మాట్లాడినా చాలా విషయాలు వాక్యంలోంచి చూసుకోవచ్చు మనం. వాక్యములో నీకు అందని సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని సూచనల ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. సూచనల ద్వారా ప్రభు గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను ఒక్క సూచనతో ఆగిపోలా, 2 సూచనలు దేవుని దగ్గర నుండి తెలుసుకున్నాడు. దేవా, నిజంగా నీవు మాకు తోడై ఉండి జయం ఇచ్చే పని అయితే ఈ రాత్రి కురిసే మంచు దీని చుట్టూ పడాలి, కానీ ఇదిగో గొర్రె బొచ్చు ఇక్కడ పెడుతున్నాను, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. ఇది డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడాలి, దీని మీద మాత్రం మంచు పడకూడదు. ఈ సూచన నాకు చూపించు అంటాడు. నిజంగానే దేవుడు ఆ పని చేస్తాడు. చుట్టూ మంచు పడిద్ది, గిద్యోను పెట్టిన గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడదు, అది డ్రైగా ఉంటుంది. సంతోషం తండ్రి అని బయలుదేరలా. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఏమనుకోవద్దు, నాకు ఇంకొక సూచన చూపించు. అదేంటంటే చుట్టూ డ్రైగా ఉండాలి, దీని మీద మాత్రమే మంచు పడాలి. చుట్టూ పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడకూడదు. ఈ గొర్రె బొచ్చు పెడుతున్నాను, దీని చుట్టూ మంచు పడకూడదు, దీని మీద మాత్రమే మంచు పడాలంట. ఓకే, దాన్ని కూడా చేస్తాడు దేవుడు. చుట్టూ డ్రైగా ఉంటుంది, ఆ గొర్రె బొచ్చు దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తినప్పుడు అది బరువుగా ఉంటుంది, దాన్ని పిండితే నీళ్ళు వస్తాయి. అంటే గిద్యోను అడిగిన 2 సూచనలు దేవుడు చూపించాడు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి సూచన అడగటం తప్పు కాదు. దీని గురించి బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడి ఉంది. అబ్రహాం అడుగుతాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. నాకెళ్ళి చూడండి అమ్మ, రిఫరెన్స్లు చూస్తే మళ్ళీ లేట్ అయింది, ఇంకా నేను వేరేది ఏం చెప్పదలుచుకోలేదు. ఏమండి, దీనికి అనుబంధంగా అబ్రహాం అడుగుతాడు. అడిగిన దానికి ఆదికాండం 15వ అధ్యాయంలో సూచన చూపిస్తాడు దేవుడు. గిద్యోను అడుగుతాడు, గిద్యోనుకు 2 సార్లు సూచన చూపిస్తాడు. మోషే అడుగుతాడు, మోషేకి 2 సూచనలు చూపిస్తాడు. నీ చేతిలో ఏమిటి అంటాడు, కర్ర, దాన్ని విసురు అంటాడు, విసిరితే అది పామైద్ది. దాన్ని తోక పట్టుకో అంటాడు, పట్టుకుంటాడు, మళ్ళీ కర్ర ఇద్ది. చూసావుగా, పో, నేను నీకు తోడై ఉంటా, నువ్వు వాళ్ళని బయటికి తెస్తావు ఇశ్రాయేలీయుల్ని అని చెప్తాడు. మళ్ళీ అడ్డు చెప్తాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటాడంటే,
నీ చేతిని నీ రొమ్ములో ఉంచంటాడు. మోషే తన చేతిని రొమ్ము మీద ఉంచినప్పుడు అది తెల్లని కుష్టుగలదిగా అవుతుంది. అది చూసి భయపడతాడు, ఎందుకంటే ఆ చేతికి ఇంతవరకు కుష్టు వచ్చేసింది, తెల్లని కుష్టు. అక్కడ నుంచి తీయమంటాడు. తీసినప్పుడు మామూలు చెయ్యిగా అయిపోతుంది. కాబట్టి ఒక సూచన ఏమో కర్ర పాము అవుతుంది, ఒక సూచన ఏమో కుష్టుగల చెయ్యి, కుష్టు తొలగిన చెయ్యి, రెండు సూచనలు. ఇట్లా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో కూడా హిజ్కియాకి జబ్బు తగ్గిద్ది అంటానికి ఎండ గడియారం మెట్ల గురించి మాట్లాడతాడు. అక్కడ కూడా హిజ్కియాకి ఒక సూచన చూపిస్తాను చూడని చూపిస్తాడు. అట్లాగా భక్తులు అడిగినప్పుడు దేవుడు కొన్ని సూచనల ద్వారా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి సమాచారం ఇచ్చాడు. కాబట్టి ప్రవచనం వచ్చినా, దర్శనం వచ్చినా, వాక్యం ద్వారా వచ్చినా, మరే విధంగా వచ్చినా, స్వప్న దర్శనం వచ్చినా, పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నా, నువ్వు నిర్ధారణ చేసుకోవటానికి కేవలం ఒక్కదాని మీద నువ్వు డిపెండ్ కావద్దు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెళకుతున్న వాళ్ళు చెప్పండి. మరి ఏం చేయాలి? ఒక్క సూచనతో నువ్వు ఆగావంటే అక్కడి నుంచి సైతాన్ నిన్ను మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ముందు నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా నాకు కలిగిన ఈ దర్శనం నిజంగా నీ నుండే కలిగిందా, శత్రువు నన్ను మోసం చేస్తున్నాడా, దయచేసి వాణ్ణి మోసం చేయకుండా అడ్డగించి, ఒకవేళ ఇది నీవే చూపించింది అయితే నాకు మరో సూచన చూపించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫర్ ఎగ్జాంపుల్, మా వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మా అన్నయ్య, మా వాడు నాకంటే ముందు పుట్టినాడు. అప్పటి రోజుల్లో ఓ చోట ఒక ల్యాండ్ చూశాడు. దాన్ని ఏదో కొని మారు బేరానికి అమ్ముకోవాలి, లేకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత రేట్ వచ్చిన తర్వాత అమ్ముకోవాలి అని ఆశపడ్డాడు. పెద్ద మొత్తం అవుతుంది, వాని శక్తికి మించింది, దానికోసం వాడు అప్పు చేయాలి. అయినా సరే సిద్ధపడ్డాడు. 5,000 6,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాతో అన్నాడు, అబ్బాయి నేను ఫలానా దగ్గర ల్యాండ్ తీసుకున్నాను, దేవుణ్ణి అడుగు, దేవుని చిత్తమో కాదో అన్నాడు. ఇది అడ్వాన్స్ ఇచ్చొచ్చి, అంటే మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, సరే అని ప్రార్థన చేసి పండుకున్నాను. నాకు స్వప్న దర్శనంలో మావాడు ఏ స్థలం అయితే చూపించాడో అదే ప్లేస్లో ఒక త్రాచుపాము పడగెత్తి అట్లా కదులుతూ ఉంది, ఖచ్చితంగా అదే ల్యాండ్లో. అదేమన్నా బెడిసిందంటే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం, మళ్ళీ మావాడు ఆ సాహసం చేయబోతున్నాడు. అంటే ఇది పేకాట మాదిరిగా వస్తే ఒక కుప్ప, పోతే ఒక చిప్ప అన్నట్టు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. సార్ నేను తెల్లారి మా వాడు వస్తే, ఏందబ్బాయి దేవునికి ప్రార్థన చేసావంటే, అవును చేశాను, దేవుడు అక్కడ పడగెత్తిన సర్పాన్ని చూపిస్తున్నాడు, దానివల్ల నీకు సమస్య ఉండే అవకాశం ఉంది, అది వద్దన్న. బాయ్ కష్టపడమన్నాడు దేవుడు, చూడమంది వాడే, దేవుడిని అడగమంది వాడే. మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఏంటంటే, దేవుడు కష్టపడమన్నాడు, నేను కష్టపడుతున్నా, తప్పు కాదు అది, అది మంచి రేట్ వచ్చే స్థలం, తీసుకోవాల్సిందే అన్నాడు. మరి తీసుకునేవాడు నాకెందుకు చెప్పాలి, నన్ను ఎందుకు అడగమనాలి దేవుడిని? నేను అడిగాను, దేవుడు నాకు చూపించాడు. నువ్వు వద్దంటనా? కాదులే, అట్లా కాదులే, అంత కాకపోతే ఎట్లనన్నా దాన్ని ఏదో ఒకటి చేస్తాలే కానీ తీసుకోవాల్సిందే అన్నాడు. అని అందరితో వదిలిపెట్టలే, మళ్ళీ నువ్వు కూడా రా అక్కడికి అంటున్నాడు. మరి అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు, వెళ్ళకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడేమో అని సరే మోకరించి ప్రార్థన చేసుకొని ఇంకొకటి అడిగాను నేను. సరే వీడు రమ్మన్నాడు, నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళటం నీ చిత్తం కాకపోతే తీసుకోవటం
నీ చిత్తం కాదనేది, అది క్షేమకరం కాదని నువ్వు సర్పాన్ని చూపించావు, ఓకే, నాకు ఇంకొక సూచన చూపించని అడిగా. ఇంకొక సూచన. అడ్ రోడ్డు దగ్గరికి వెళ్ళాం, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నాం, అడ్ రోడ్డు దిగుతున్నాం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి. అడ్ రోడ్డు దిగే దగ్గర బైకు ఆశ్చర్యంగా అలాగూ పైకి లేచింది. ఆ ముందు చక్రం జస్ట్ వాడు ఏమాత్రం కంట్రోల్ చేయకపోతే ఇద్దరికి ఆ కాళ్ళు తిరగటం చేతులు తిరగటం అయ్యేది. అట్లా లేచి కొంచెం దూరం పోయి మళ్ళీ దిగింది. నాకు సూచన అర్థమైంది. కరెక్ట్గా మా ఈ శాంతినగర్ బజారు సరిగా బండి ఆపన్న, ఆపాడు. దిగి పని చూసుకోపో అని వచ్చా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఒకటి కాదు 2 సూచనలు చూపించాడు. ఆ 2 సూచనలతో నిర్ధారించుకున్నాను. తర్వాత ఇక నేను ఇంతగా కఠినంగా వచ్చేసరికి వానికి ధైర్యం చాల, వదిలేసుకున్నాడు. పోతే పోయిన అడ్వాన్స్ అని. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో తెలంగాణ విడిపోయింది. అది విడిపోయిన తర్వాత, అది ఉన్నప్పుడు, అంత కలిసి ఉన్నప్పుడు రేట్ వచ్చింది, అది డిక్లేర్ అయిపోయింది, దాన్ని అడిగే దిక్కు లేదు. కనీసం నేను కొంటాను అని అడిగేవాళ్ళు లేడు. ఇంత రేట్ అని కాదు, అమ్ముతావా కొంటాను అనేవాళ్ళు లేడు. అప్పుడు మా వాడికి అర్థమైంది, పొరపాటున దాన్ని కానీ తీసుకున్నట్టయితే గుడ్డేసుకొని కూర్చోవాల్సి వచ్చేది నెత్తిన అని. అర్థమైందా మీకు? అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మన దైనందిన జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని మనకు అర్థం కానివి ఉంటాయి. దేవుని దగ్గర నుంచి మనం సలహా తీసుకొనే కదలాలి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలా మనం అడుగు వేయాలనుకున్నప్పుడు ఒక్క సూచనతో ఆగిపోవద్దు, 2 లేక 3 సూచనలు దేవుని దగ్గర నుంచి కనిపెట్టొచ్చు. సంబంధిత అంశాన్ని గురించి 1, 2, 3 దఫాలు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే తప్పనిసరిగా నువ్వు దానికి ముందుకెళ్ళొచ్చు. అర్థమైందా? అంతేగాని ఒకదాన్ని ఆధారం చేసుకొని ఆ చీట్లనో, లేకపోతే దర్శనాన్నో, లేకపోతే ఎవరో చెప్పిన ప్రవచనాన్నో, అట్లా దేన్నో ఆధారం చేసుకోకూడదు. మనం మెళకువగా ఉండాలి, వివేచించాలి. ఓకేనా? రైట్. దర్శనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క దర్శనం సరిపోతుందా? దానికి సంబంధించిన సూచనలు ఏమన్నా ఉంటాయా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించారా? దేవుడు కొర్నేలుతో మాట్లాడాడు, పేతురుతో కూడా మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు. ఓకేనా? రైట్. యెహోషువ మీద చెయ్యి ఉంచమని మోషేతో మాట్లాడాడు, యెహోషువకు లోబడమని ప్రజలతో మాట్లాడాడు. మోషే ఏమన్నాడు? ఈ ప్రజలందరినీ నా తర్వాత నువ్వే నడిపించాలని చేతులు ఉంచాడు. నాకేం శక్తి ఉందయ్యా, నా వల్ల ఏమైద్ది, నేను ఎట్లా నడిపిస్తాను దేవా అని యెహోషువ దేవుణ్ణి అడిగితే, లేదు లేదు, మోషేకి ఈ ప్రజలు లోబడినట్టు నీకు కూడా నేను వారిని లోబరుస్తాను అని వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పేటట్టు చేస్తాడు దేవుడు. యెహోషువా నీవు భయపడనక్కర్లేదు, మేము మోషేకి లోబడ్డట్టు నీకు కూడా లోబడతాం అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. ఇది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది. ఇట్లా దేవుడు మనం ఒక్కదాని మీద డిపెండ్ అవ్వాలని కోరుకోవటల్లా, ఒక దర్శనం నీ కలిగితే దానికి సంబంధించి రుజువు చేయడానికి దేవుడు 2 లేక 3 సూచనలు నీకు చూపించే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనాను నినివేకి వెళ్ళని స్వరంతో మాట్లాడాడు. అయినా సరే తార్షీషు వెళ్ళడానికి ట్రై చేస్తే పెను తుఫాన్ ద్వారా అడ్డగించి మళ్ళా మాట్లాడాడు. అక్కడ యోనాకి 2 సూచనలు, ఒకటి కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇప్పుడు ఇది విన్న తర్వాత దర్శనమైనా, ప్రవచనమైనా, దేవుడు మాట్లాడే ఏ పద్ధతి నుంచి అయినా దాన్ని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ వాక్యం చూసుకోవాలి. వాక్యములో అందని విషయం అయితే సూచనల ద్వారా 1, 2, 3 సూచనలు స్పష్టంగా కనిపెట్టుకొని ఒక పెద్ద పనికి నువ్వు పూనుకోవచ్చు, లేకపోతే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేయొద్దు. ఇప్పుడు కొంతమంది బాప్తిస్మం పొందు అంటే నాతో దేవుడు ఇంకా మాట్లాడలేదంటారు. బాప్తిస్మం పొందు బ్రదర్, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలని కడిగేసుకోయా, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని బైబిల్లో ఉంది కదా.
ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు, రక్షణ పొందు అని మనం చెప్పామనుకో, లేదు బ్రదర్ నాతో మాట్లాడాలి దేవుడు అంట. నాతో మాట్లాడినప్పుడు పొందుతానంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి బైబిల్లో నీకు స్పష్టంగా సంబంధిత అంశాన్ని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా చెవులో చెప్పడం, అలా కనిపెట్టుకోవటం ఒక రకంగా చెప్పాలంటే వెరితనం. ఒకవేళ నీకు దర్శనమిచ్చి మాట్లాడినా ఆ వచనాలే చూపిస్తాడు తప్పించి నీకు ఇంకొకటి కనపడదు. నువ్వు ఎక్కడ కూటంలో పోయి కూర్చున్నావు, నువ్వు రక్షణ పొందిందాకా ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడుతూ చివరికి ఎక్కడో చోటకు వచ్చి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు. ఛీ, ఎక్కడికి వచ్చినా కూడా ఇదే చెబుతున్నాడా, ప్రతి ఒక్కడికి ఇదే గోల అయింది అని ఇంకో చోటకు పోయి కూర్చున్నావు అనుకో, వాక్యం మొదలుపెట్టి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడో చోట నేను టచ్ చేస్తాడు, మారు మనసు పొంది రక్షణ పొందని. ఎందుకంటే మాట్లాడేది పాస్టర్లు అనుకుంటారు, కాదు, ఈ పాస్టర్లను వాడుకొని మాట్లాడేది దేవుడు, దైవజనులను వాడుకొని మాట్లాడేది దేవుడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో, నువ్వు ఏ కూటానికి పోయి కూర్చున్నా సరే కూటం మొత్తంలో ఎక్కడో చోట నువ్వు ఆ పాప మానేయని వచ్చింది, ఆవేశపడి అక్కడి నుంచి ఇంకో కూటానికి పోయి కూర్చున్నావు అనుకో, అక్కడ కూడా ఏదో ఒక టైంలో అది వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావటమే ఆలస్యం, ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాడు. ఆఖరికి నేను ఏ సంఘానికి పోనాను, ఇంట్లో కూర్చొని టీవీ చూసినా సరే అందులో వాక్యం వచ్చింది దానికి, అందులో నుంచి కూడా నువ్వు ఆ పాపం మానే అని వచ్చింది, అంతేగాని ఆ పాపం చేయి అని రాదు. స్తోత్రం. నేను వినొద్దురా బాబని తప్పించుకొని పోతున్నా సరే, నువ్వు అక్కడి నుంచి బయటి పక్కకి వెళ్ళిపోతున్నా, తప్పించుకొని వెళ్ళిపోతున్నా సరే, నీ మాట నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు నీ బాడీ వెళ్తూ ఉంటుంది, నీ చెవులు ఆలకిస్తానే ఉంటాయి. వినొద్దు అనుకొని పోతుంటావు, కానీ అది చెవిని వేస్తాడు దేవుడు. ఈ విధంగా ఒకసారి దేవుడు తన వాక్యంలో చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్పెషల్గా దేవుడి నుండి వినాలి అనుకోవద్దు. వాక్యంలో చెప్పాడు, మర్యాదగా లోబడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది ఇలా మొండిగా ఉన్నారు. అనేక చోట్ల బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలోను, అపోస్తల కార్యం 22లోను, అపోస్తల కార్యం 2:38లోను, ఇలా అనేక చోట్ల అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు బాప్తిస్మ యొక్క విలువను గురించి మాట్లాడాడు. అంతెందుకు, ప్రభువే బాప్తిస్మం పొందాడు. ప్రభువే బాప్తిస్మం పొంది మాదిరి ఇచ్చినప్పుడు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకి ఇలా తగి ఉన్నది, నువ్వు ఇవ్వవయ్యా యోహాను అని చెప్పి యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన యేసయ్యే బాప్తిస్మం పొందితే, కొంతమంది అంటారు సిలువ మీద దొంగ పొందాడా, సిలువ మీద దొంగ పొందాడా బాప్తిస్మం. ఆయన ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అన్నాడా లేదా, అన్నాడా లేదా? బైబిల్ చెప్పాలి బ్రదర్, బైబిల్ మాకు కూడా తెలుసు, ఆ రెఫరెన్స్ ఉంది, ఈ రెఫరెన్స్ కూడా ఉంది, ఇది కూడా బైబిల్లోదే మరి అని కొంచెం ఎటకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, సరే బాప్తిస్మం పొందొద్దు, సిలువ వేసుకోమని చెబుతాను నేను. ఎందుకంటే వాడు ఖాళీగా నిలబడి రక్షణ పొందలా. నువ్వు అన్న ప్రకారం సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా, కాబట్టి నిన్ను కూడా సిలువేస్తారా. అప్పుడు సిలువ మీద వేలాడేటప్పుడు ప్రభు నీతో చెప్తాడు, అయ్యా నీకు అవకాశం లేదు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. సిలువ బెటరా బాప్తిజం బెటరా? ఓవర్ యాక్షన్ ఆపి మర్యాదగా బాప్తిజం ఉందని చెబుతాను. వాడికంటే ఆ సిలువ మీద పరివర్తన కలిగింది, ఆ సిలువ మీద సిగ్గొచ్చింది, ఆ సిలువలో వాస్తవాన్ని గుర్తించి యేసు ప్రభును అబ్జర్వ్ చేస్తున్నాడు. కుడి పక్కన్న దొంగ మామూలుగా విడిగా కూడా ఆ సిలువ మీద అంత చిత్రవద చేసి రక్తపు ముద్దలాగా చేసి ఆయన్ని ఘోరంగా సిలువకు వేలాడదీసి ఎగతాళి చేస్తుంటే, అంత దారుణంగా చేసిన వాళ్ళని ఆయన సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. ఆ మాటతో ఆ కుడి పక్కన దొంగకు అర్థమైంది, ఏమనో తెలుసా, ఇది మానవ హృదయం కాదురా, ఇది దైవ హృదయం, ఇది మనిషి మనస్సు కాదు, ఇది దేవుని మనస్సు. తన ఎడల అంత దుర్మార్గంగా ప్రవర్తించి చిత్రవద చేసి రక్తపు ముద్దగా మార్చి ఉమ్ములూసి కొరడాలు కొట్టించి శీలలతో సిలువకు వేలాడదీసి చిత్రవద చేసి ప్రాణం తీస్తుంటే కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడంటే ఇది మనుష్య హృదయం అయితే కాదు, ఇది దైవ హృదయం. ఇంత అసాధారణమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరికింది, మనిషి దగ్గర దొరకదు. ఖచ్చితంగా ఈయన లోకరక్షకుడే, ఈయన దేవుడే, ఈయన చెప్పే రాజ్యం నిజమే అని గ్రహించి
ఆలోచనలో పడ్డాడు. ఈలోపు ఎడం పక్కోడు స్పందించాడు. యేసు, ఏమో ఏమా గా నిన్నే ఏం చేస్తున్నా, స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు. మా పక్కన చూడండి కాస్త అటుపక్క ఇటుపక్క చూడండి, పలకరించండి. అసలుకే ఆల్ నైట్ చేశారు, కాయక ఒక్కరోజు నిద్ర కాశారు, ఇక ఆపలేం. ఇక ముందుకు పడను వెనక్కి పడను, జాగ్రత్తగా వినండి. ఎక్కడొచ్చాగే మనం? ఎడం వైపు దొంగ స్పందించాడు. ఏమని? యేసు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావుగా, మరి నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే సిలువ మీద నుంచి నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు కుడివైపున్న దొంగ అంటాడు, రై నోర్మై, వినలేదా ఆయన ప్రేమ, చూడలేదా ఆయన క్షమాగుణం? మనం ఈ శిక్ష పొందుతున్నామంటే మనకు న్యాయమేరా? ఎందుకంటే మనం దోపిడీలు చేసాం, దొంగతనాలు చేసాం, అనర్హత్యలు చేసాం, దుర్మార్గాలు చేసాం. ఇలాంటి చావు మనకి న్యాయమే. కానీ ఈయన నేను అబ్జర్వ్ చేస్తున్నాను రా, ఒక్కసారి కూడా ఒక్క తప్పు చేసినట్టు నాకు కనబడలా, ఒక్కసారి కూడా ఒక్క నేరం చేసినట్టు నాకు కనబడలా. తాకి స్వస్థపరిచాడ్రా, పలికి స్వస్థపరిచాడ్రా, దీనుల్ని ఆర్తుల్ని అన్నార్తుల్ని ఆదరించాడ్రా, కడుపులు నింపాడ్రా, బాగు చేశాడ్రా, బ్రతికించాడ్రా, ఎవ్వరికి ఏ హాని చేయలేదురా. మనం శిక్ష పొందటం న్యాయం కానీ ఆయన శిక్ష పొందటం న్యాయం కాదురా. ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది, ఈ శిక్ష మన కోసమే. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఎడంవైపు నోడు మాట్లాడినప్పుడు యేసయ్య మాట్లాడలా, కుడివైపున్న దొంగ ఈ మాట పలికినప్పుడు అప్పుడు ఆ మరణ వేదంలో ప్రభు మాట్లాడుతూ, రెండవ మాటగా సిలువలో ప్రభు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట. ఇది రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అంటాడు. అంటే సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒక్కసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే, అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు, పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదైసుకు తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా, సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు ఎటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది, నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది, లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 అంకర్లు తిరిగిద్ది అక్కడ జడ్జిమెంట్ జరిగేటప్పుడు. కాబట్టి ఒకసారి గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని గురించి నీకు స్పెషల్గా చెవులో చెప్పటాలు లేదా దర్శనం ఇటాలు ఉండవు. వాక్యంలోంచి నీతో మాట్లాడాడు గనక దాని విషయంలో నీకు స్పష్టత ఉంటుంది. అందులో అందని విషయం నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకోవచ్చు, దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడవచ్చు, అలాగే నిన్ను ప్రోత్సహించవచ్చు, లేదా నువ్వు అడిగితే 1, 2, 3 సూచనలు కూడా దేవుడిని నీకు చూయించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. కాబట్టి ఏదో ఒక్కదాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావంటే దానిలోంచి సాతాన్ని శోధించే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు నేను అట్లయితే వాక్యం మీదే డిపెండ్ అవుతానని వాక్యాన్ని తీసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక లాటరీ టైప్ అన్నమాట. కళ్ళు మూసి ఓపెన్ చేస్తాడు, ఈ రేలు ఉంటుంది కదా, అట పెడతాడు, అక్కడ ఏ వచనం ఉంటే అదే. ఒకసారి ఇట్లాంటి ప్రయోగం ఒకటి చేశాడంట. ప్రభా నాతో మాట్లాడిన ఆయన అని బైబిల్ ఓపెన్ చేసి అక్కడ వేలు ఉంచాడు. అది చూస్తే అంతటా యూదా వెళ్ళి ఉరి పెట్టుకునేను అని ఉన్నాడు. ఏముంది అక్కడ? అంతటా యూదా వెళ్ళి ఉరి పెట్టుకునేను అని ఉంది. ఏంది నాయన ఇది వచ్చింది ప్రభా, స్తోత్రం నాయన,
ప్రభా నాయన మళ్ళీ మాట్లాడు ప్రభా, దయచేసి నాతో మాట్లాడు నాయన మళ్ళీ ఓపెన్ చేసి వేలు ఉంచాడు. అక్కడ చూస్తే నువ్వు వెళ్ళి అలాగూ చేయమని వచ్చింది. ఇదేది నాయన ఇవి 2సారి బాగలేదు, ముచ్చటగా 3వసారి ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వేలు ఉంచాడు. చూస్తే నేను నీకు చెప్పినది త్వరగా చెయ్యమను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక బైబిల్ మూసి కూర్చున్నాడు. ఇక ఎందుకు వచ్చిన గొడవ, ఈ డైరెక్ట్గా పోయి సావమంటాడు. వాక్యాన్ని చూపించి సైతాన్ని కూడా మోసం చేస్తాడు. అందుకే గమనించాలి, లారీ పద్ధతిలో కాదు, ధ్యానించాలి వాక్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. లేదా ఒకవేళ నువ్వు తీయదలుచుకుంటే అధ్యాయం మొత్తం ఈ పక్క ఆ పక్క ఉన్న అధ్యాయాలన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాలి. దేవుడు ఏ విషయం నీతో మాట్లాడుతున్నాడో ఆ వచనం నీకు ఆయన అవుట్ చేసి చూపించే అవకాశం ఉంది, బయటకు చూపించే ఛాన్స్ ఉండొచ్చు. అది కొంతమందికి వివేచన కలిగిన వాడు. దాన్ని కూడా కొంతమంది ఓపెన్ చేసి అధ్యాయం మొత్తం కీడు సంబంధం విషయాలు వస్తే అమ్మో నాకేదో మూడిందని కూర్చొని ఏడిసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని వాక్యంగా చదవండి. ఏదన్నా నీకు అర్థం కాని సంగతి ఉంటే నువ్వు దేవునికి ప్రార్థించవచ్చు. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సూచనల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. ఒక్కదాని మీద డిపెండ్ అయి నువ్వు ప్రయాణం చేయొద్దు. కనీసం 2-3 సూచనలు తీసుకొని నీ లైఫ్లో కొన్ని విషయాలకు నువ్వు అడుగులు ముందుకు వేయచ్చు. క్లియర్గా అర్థమైందా? దయచేసి మీ చేతులు ఎత్తి చెప్పండి, ఇక నేను వేరే పాయింట్లోకి వెళ్తా. నిజంగా అర్థమైందిగా? చాలా సంతోషం. ఈ రకంగా రాత్రి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దేవుడు మనల్ని ఒంటర్లుగా ఎందుకు చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు మాట్లాడే పద్ధతులు తెలుసుకున్నాం. తర్వాత ప్రేరేపణ అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకున్నాం. తర్వాత దేవుడిచ్చేటువంటి దర్శన ప్రత్యక్షతలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఇలా విశేషమైన సంగతులు రాత్రి విస్తారంగా ధ్యానించుకున్నాం. ఆ అంశాన్ని మళ్ళీ మీరు వినొచ్చు, అది మీకు ఉపయోగపడింది. దాంతో కలిపి ఇది కూడా వింటే ఫైనల్ అయింది. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తాను. దర్శనము 2 రకములు. దర్శనము 2 రకములు. బాగా వినండి. ఒకటి, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానంగా దేవుడిచ్చేటువంటి దర్శనాలు ఉంటాయి. మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, విశ్వాసం వృద్ధి పొందించడానికి, మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించడానికి, మనల్ని కర్తవ్యంలోకి నడిపించడానికి, కొన్నిసార్లు మనల్ని ముందుకు ప్రోత్సహించడానికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. బాగా వినండి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దర్శనాలు కొన్ని ఉంటాయి. అట్లాగే భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం సాధించవలసిన కార్యాన్ని కూర్చున్న దర్శనం కూడా మనకిస్తాడు దేవుడు. దర్శనం 2 రకాలుగా విడగొట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, బ్రతుక్కు సంబంధించిన దర్శనం. నువ్వు రోగివై ఉన్నావు, పడక మీద నువ్వు ఫిక్స్ అయిపోయావు నేను చేస్తానని, కానీ దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు. లేదు, నువ్వు బ్రతుకుతావు, నిన్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి నేను నిలబెడతాను అని దర్శనం ఇచ్చాడు. దాని ద్వారా నీ విశ్వాసం బలపడి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. దేవా, నాకు చూపించిన దర్శనం చొప్పున దయచేసి నన్ను లేవనెత్తు, స్వస్థపరచు అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. ఫలితంగా దేవుడు ముడతాడు, నువ్వు బాగుపడతావు. ఇది నీ స్వస్థతకు కూర్చున్నటువంటి దర్శనం. అట్లాగా నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ సమస్యల పరిష్కారం కావచ్చు, నీ కన్నీరు తొడవబడుట కావచ్చు, ఏదో నీ వ్యక్తిగత విషయాలు, వాటి పరిష్కారాలు దేవుడు నీకు దర్శనాలు చూపించే అవకాశం ఉంది. వాటిని ఎలా నిర్ధారణ చేసుకోవాలని చెప్పాను. సూచనల ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? దర్శనం చూపిస్తాడు, నువ్వు స్వస్థత పొంది బాగుపడ్డట్టు. తర్వాత సూచన ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ నువ్వు లెగుస్తావు, నువ్వు నార్మల్కి వస్తావు, నువ్వు బాగుపడతావు అనే మాటలు వాడుతూ ఉంటారు. 2వ సూచన. 3వది ఏంటో తెలుసా? ఎవడో ఒకటి ఏదో సమాచారం పట్టుకొని వస్తాడు, దీనికి పరిష్కారం ఉంది అనుకుంటా. అర్థమైందా? ఇంతకు మించి క్లియర్గా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు చేతనైంది ఇంతే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన దర్శనం ఒకటి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? జాగ్రత్తగా వింటున్నారా? మళ్ళీ మొదలు పెట్టారు దర్శనం అనుకుంటున్నారా? అట్టే అనుకోవట్లేదుగా? రైట్. అలాగే
దైవ చిత్తాన్ని గూర్చిన దర్శనం కూడా ఒకటి ఉంటుంది. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఎలా నేను నా అవసరాలు తీర్చుకుందునా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నిలవరమైన నివాసం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం సద్యోగం లేదు, లేకపోతే గొడ్రాలు బతుకుతున్నాను, నాకు పిల్లలు లేరు, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, ఏవో సమస్యలు చాలా పెట్టుకొని ఉంటారు. కష్టపడి చదివాను, ఇంకా ఉద్యోగం రాలేదు, లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, విఫలమవుతా ఉంది అని ఏవో కొన్ని నువ్వు నీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు పెట్టుకొని నలుగుతుండొచ్చు. నువ్వు దానికి సంబంధించి దర్శనాలు చూపిస్తాడు, దాని ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు, విశ్వాసం బలపరుస్తాడు, అది జరుగుతుంది. కానీ రెండవది ఏంటో తెలుసా? నిన్ను భూమి మీదకి దేవుడు పంపించింది ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ చిత్తానికి సంబంధించిన దర్శనాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఆ దర్శనం భక్తులందరికీ ఉంది, నీకుందా, నాకుందా? ఆ దర్శనం మనందరం కలిగి ఉండాలి. మనందరం, స్టార్టింగ్ వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర ఉన్న వ్యక్తి వరకు, మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారానికి సంబంధించిన దర్శనమే కాదు, అసలు మనల్ని భూమి మీదికి దేవుడు పంపించిన ఉద్దేశాన్ని గూర్చిన దర్శనం. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. దేవుడు ఈ మాటల్లోంచి మనతో మాట్లాడును గాక, మనల్ని దర్శించును గాక. ఉదాహరణకి పౌలుని తీసుకుందాం. పౌలు ఒకప్పుడు సంఘానికి హింసకుడు, దూషకుడు, హానికరుడు, వ్యతిరేకంగా పనిచేశాడు. తర్వాత దమస్కు మార్గంలో ప్రభు అతన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని అతన్ని మారుస్తాడు. అతడు మారు మనసు పొందుతాడు, దమస్కులోకి వెళ్తాడు, యూదా అను వాని ఇంట చేరతాడు. అయితే అతని గురించి అననీయ అనే భక్తునికి ప్రభు దర్శనమిస్తాడు. ఇది అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ సంఘటన మొత్తం మీరు ఇంటికి పోయి చూసుకుందరు, కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. అపోస్తల కార్యం 9 మీరు స్టడీ చేస్తే నేను చెప్పిన 2 సంగతులు ఉంటాయి. సౌలు మార్పు, నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పాలి. ఆహా, సరే, ఈసారి బుక్ అవుతారని చూద్దాం. అపోస్తల కార్యం 9:10లో సౌలు మార్పు, తర్వాత అననీయాకి ప్రభు దర్శనం. ఆ దర్శనములో అననీయాతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, పిలుస్తాడు. ఫస్ట్ అననీయా, అననీయా అంటాడు. చిత్తము ప్రభువా నేనున్నానంటాడు అననీయ, దైవజనుడు. నీవు దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు. అక్కడ యోదాను వాని ఇంట తారుసువాడైన సౌలు అనే వాని గురించి విచారించు. నీవు వెళ్ళి అతని మీద చేతులుంచినప్పుడు అతడు స్వస్థత పొంది చూపు పొందటం అతనికి నేను దర్శనంలో చూయించాను. ఆ దర్శనం నెరవేరాలంటే నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అతని మీద చేతులు ఉంచాలి, వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ కంగు తింటాడు. ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? సంఘాన్ని హింసించి, దూషించి, హాని చేసినటువంటి దుర్మార్గుడి దగ్గరక? నీ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, నీ ప్రజల్ని హత్య చేశాడు, నీ ప్రజల్ని చిత్రవద చేశాడు, నీ శిష్యుల్ని చంపాడు, ఇంకా ఇక్కడున్న వాళ్ళని కూడా చంపడానికి వచ్చాడు. అలాంటి వానిక వెళ్ళి చేతులుంచమంటున్నావు ప్రభు అంటే అప్పుడు యేసయ్య మాట్లాడతాడు, లేదు లేదు, ఇప్పుడు అతను పాత సౌలు కాదు, నేను అతన్ని దర్శించాను. నీకు తెలుసా అననీయ, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామాన్ని భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. స్పష్టంగా ప్రభు చెప్తాడు. అంటే పౌలు అనేవాడు అసలు ఎందుకు ఏర్పరచబడ్డాడు, ఈ పౌలు అనేవాని జన్మ వెనక ఉద్దేశం ఏంటి అనేది అననీయకు చెప్పాడు. అననీయకు చెప్పాడా? ఆ సంగతి పౌలుకు కూడా చెప్పాడు. నీ పట్ల నాకున్న ఉద్దేశం ఇది, ప్రణాళిక ఇది, నువ్వు కలిగి ఉండాల్సిన దర్శనం ఇది అని పౌలుతో కూడా మాట్లాడాడు.
అందుకే పౌలు అపోస్తల కార్యంలో అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యాను, దాన్ని నెరవేర్చడానికి నడుం కట్టి ఈ బాధలన్నీ పడుతున్నానని అగ్రిప్ప రాజుతో చెప్తాడు. అపోస్తల కార్యం ఏదన్నా రెఫరెన్స్ 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. దానికి ముందేమన్నాడు? ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనయ్యానయ్యా. ఇప్పుడు పౌలు పడ్డ బాధలన్నీ, ఎన్ని బాధలు పడుతున్నా అవన్నీ దర్శనం కోసమే పడుతున్నాడు. ఏ దర్శనం పౌలుకు దేవుడిచ్చాడో దాన్ని సాకారం చేయటానికి, దాన్ని నెరవేర్చడానికే అష్ట కష్టాలు పడ్డాడు పౌలు. ఇప్పుడు ఈ శుభవేళ మీ అందరికి కూడా చెప్తున్నాను, నీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నీకు పెళ్లి కాలేదు, లేకపోతే పెటాకులు అయింది, లేకపోతే ఏదో అయింది, అవన్నీ ఆయనకు తెలుసు. తెలుసా? నీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నువ్వు అసలు పుట్టి భూమి మీదకి రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒక్క డే కూడా నీకు స్టార్ట్ కాకముందే, నియమింపబడిన దినములు అంటే తెలుసా? భూమి మీద కాదు, గర్భంలో ఒక చిన్న అణువుగా నీ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించిన ఆ రోజు నుంచి 9 నెలల శిశువుగా నువ్వు పరిపక్వత చెంది మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా మీకు తెలుసు. కొంతమంది నెలపిండం పోతుంది, 2 నెలలకు పోతుంది, 3 నెలలకు పోతుంది. అవునా? డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మ కడుపులో స్టార్ట్ అయింది. అక్కడ 9 నెలలు నడుస్తుంది. మనం అనుకుంటాం డే 1 అంటే మనం భూమి మీద పుట్టినాకని. కాదు కదా, అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి. ఎందుకంటే కొంతమందికి అక్కడే ముగింపు వచ్చింది, పిండాలుగానే రాలిపోయినారు. కానీ నువ్వు అలా రాలిపోకుండా అండము పిండమై, పిండం సంపూర్ణమై భూమి మీదకి వచ్చావు. నీకు డే 1 అక్కడ అమ్మ కడుపులో. ప్రైజ్ ద లార్డ్. అమ్మ మనల్ని కూర్చి నీళ్ళు వేసుకుంది చూడు, అప్పుడు స్టార్ట్ అయింది మన డే. నీకు తెలియదు, ఆ రోజు నుంచి నీ ఆఖరి రోజు వరకు మొత్తం అసలు నువ్వు ఇక పుట్టకముందే మొత్తం రికార్డ్గా రాసి పెట్టాడంట దేవుడు. నీకు తెలుసా సంగతి? నువ్వు అంటావు, నా బాధలు దేవుడికి తెలుస్తున్నాయో లేదో, అసలు దేవుడి కన్నా అర్థమవుతుందో లేదో, నా కష్టాలు పగోడికి కూడా రాకూడదు నాలాంటి బతుకు, మరి అసలు ఆ దేవుడు ఉన్నాడో లేదో, నన్ను చూస్తున్నాడో లేదో, మరి ఎందుకో నాకు ఈ పరిస్థితులని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నేను ఈరోజు చెప్పిన దానికి వాక్యాధారం ఉంది. 139వ కీర్తనలో చాలా స్పష్టంగా 16లో మాట్లాడాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. ప్రియులారా, ఎన్ని రోజులు నీకు భూమి మీద ఉంటాయో, ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిద్దో, ఏ రోజు నీకు ప్రారంభమైద్దో, ఏ రోజు నీకు ఏం దక్కాలో, ఏం లభిస్తుందో, మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు. ఇప్పుడు రేపేం జరిగిద్దో నీకు తెలుసా? ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుసా? నెక్స్ట్ గంట నీకు తెలియదు, కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు. రేపేం జరిగిద్దో తెలుసు. టోటల్గా 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు. అసలు మొత్తం ఈ భూప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు. అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి, మన బ్రతుకులన్నిటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు, నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు.
ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అన్యజనులు విచారించినట్టు, అన్యజనులు దిగులు పడ్డట్టు, దేవుణ్ణి ఎరగని అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పడటానికి వీల్లేదు. నువ్వు విశ్వాసివిగా, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా, అన్యజనుల్లాగా నువ్వెందుకు కృంగిపోతావు? అన్యజనుల్లాగా, అవిశ్వాసిలాగా నువ్వెందుకు డీలా పడతావు? అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావంటే అన్యజనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్కడివి. లేదన్నా నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని అన్నా, నేను దేవుణ్ణి నమ్ముతున్నావా? అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ. అంతేకాదు, దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు. 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదంది ఒక అమ్మాయి. ఆశ్చర్యంగా దైవజనుడి కోళ్ళయింది. ఎవరికి తెలుసు నాకు పెళ్లి కాలేదని ఏడుచుకుంటూ ఉంటారు కొంతమంది. నాకంటే చిన్నవాళ్ళకి పిల్లలు కూడా అయినారు, నాకేం పెళ్లి కాలేదని. దైవజనుడి కోళ్ళయింది 30 ఏళ్ల తర్వాత. అట్లా దేవుడు, ఆయన కార్యం. నాకు జాబ్ రాలేదంటే 8,000 ఉద్యోగం నా ముఖానికి రాలేదన్నోడికి తర్వాత ఉన్నతమైన స్థితి వచ్చింది. కొంతమంది నాకు జాబ్ రాలేదు అని ఏడ్చినోళ్ళు దేవుని కృప పొందుకున్న తర్వాత జాబ్ చేయటం కాదు, జాబులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. అర్థమైందా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నీకు ఇవ్వాలనుకున్న దేవుడు డిసైడ్ చేసిన దాన్ని ఎవ్వడు అడ్డగించలేడు. తప్పకుండా అది నీకు దక్కిద్ది. నమ్మితే స్తోత్రం చెప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా ఈ శరీర సంబంధమైన వాటి గురించి? దిగులు పడతావా? కృంగిపోతావా? వేదన పడతావా? అట్లయితే అవిశ్వాసికి నీకు తేడా అయింది. నేనంటల్లా, మత్తయి సువార్త 6లో ఆయన అంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. ఏమి తిందో, ఏం తాగుదో, ఏం ధరించుకుందో, వాట్ నెక్స్ట్ అని. పిచ్చోడా, నీకెందుకు రా భయం? నేను ఉన్నాగా, నన్ను నమ్ముతున్నావుగా, నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా నేను చూపించే దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగంటాడు దేవుడు. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అర్థమైందా? పౌలు ఏనాడైతే దేవుని చేత దర్శింపబడ్డాడో ఇక తిండిని గురించి, వస్త్రాల గురించి, తన స్థితిగతుల గురించి ఆలోచించలా. ఎందు నిమిత్తం దేవుడు నన్ను దర్శించాడు, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటని ఆలోచించి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నడుం కట్టాడు. ఈ శుభవేళ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, ఎంతమంది వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి పాపం ప్రయాణమై ఆల్ నైట్ ముగించుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరికీ, మీకు అందరికీ కలిపి చెప్తున్నాను, ఒక్కటైతే నిజం, దేవుడు ఎవరితో మాట్లాడాలని అనుకున్నాడో వారందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దేవుడు ఎంతమందికి అయితే తన సమాచారం ఇవ్వాలనుకున్నాడో వారందరినీ ఎటు కథల్ని ఇలా ఎక్కడే కూర్చోబెట్టాడు. మీరు ధన్యులు. మొదటి దర్శనాల గురించి నీకు చింత లేదు, ఆ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు. ఆ దర్శనాలు కూడా నీకు అక్కర్లేదు. నన్ను అడిగితే పరీక్షల్లో పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఏదో ఒకటి అవుతావు, ఆయన చూసుకుంటాడు. వ్యాపారంలో నష్టం వచ్చిద్దా, లాభం వచ్చిద్దా, ఏదో ఒకటి వచ్చిద్దా, ఆయన చూసుకుంటాడు. 1కి 2 సార్లు దేవుని స్పష్టంగా అడుగు ముందుకేసావు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పకుండా స్థిరపరుస్తాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్తావు. అట్లా నీ బ్రతుకు తెరువుని గూర్చి కానీ, భూమి మీద నువ్వు బ్రతికే ఈ కొద్ది రోజుల జీవితానికి సంబంధించి కానీ నీ కంగారు పడొద్దు. అవిశ్వాసులాగా అశాంతిలో, ఆవేదనలో బతకొద్దు. నాకైతే టెన్షన్ లేదండి, స్తోత్రం. ఇప్పుడు కాదు, ఇప్పుడేం టెన్షన్ లేనాయనా నీకు అంటారేమో. ఇప్పుడు కాదు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు కూడా చాలా సమస్యల్లో ఉన్నా, ఆ తర్వాత కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి. మీ సమస్యలు ఎక్కువ, నా సమస్యలు ఎక్కువ. ఎవరు ఎక్కువ ఉంటాయి మీరు చెప్పండి. గట్టిగా చెప్పండిలే, పర్లేదు, ఏం కాదులే, పాపం మాట ఏం కాదుగా. ఎవరు ఎక్కువ ఉంటాయి కదా? ఎన్నో. అయినా సరే ఎన్నున్నా
పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక నేను అవిశ్వాసిలాగా, లోకస్తులాగా దాని గురించి దీని గురించి కలత చెందను, కంగారు పడను. ఎందుకంటే నాకు భూమి మీద ఎప్పుడు ఏది అందాలో, ఎలా అందాలో, ఏ విధంగా అందాలో, ఏది ఎలా నెరవేరాలో, ఏది ఎలా జరగాలో నా తండ్రికి తెలుసు. నా తండ్రికి తెలుసు. కాబట్టి నేను దాని గురించి ఏం కలత చెందను, ఆలోచించను. జుట్టు మీలో కొంతమంది ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, దేవుడి గురించి ఎవరన్నా చెప్పమంటే కథలుగా చెప్తారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మాత్రం దిగుల్లో, అశాంతిలో, ఆవేదనలో, దుఃఖంలో బతుకుతారు. నేను అంటాను, వీళ్ళు పేరుకే నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లు పేరుకే విశ్వాసులు కానీ, జనాలకు మాటలకు విశ్వాసులు కానీ, వీళ్ళ లోపల విశ్వాసం ఉండదు, పాడలేదు. డిఫరెంట్ లైఫ్లీ. అన్ని జనులకి వీళ్ళకి పెద్ద తేడా ఉండదు. కొంపదీసి మీలో అట్టంటి వాళ్ళు ఉన్నారా? మీకు ఆ విషయంలో సమస్య లేదుగా? ఇప్పుడు మరి ఏ దర్శనాన్ని గురించి చూడాలి? పౌలు ఏది నెరవేర్చడానికి దేవుడు ఆయన దర్శించాడో, తనకు ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనమును నెరవేర్చడమే తన జీవిత పరమావధిగా భావించి చివరి శ్వాస విడిచేంత వరకు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికే కష్టపడ్డాడు. నేను అంటాను, ఈవేళ మీకు ఒక లోతైన మారు మనసు పొందిన విశ్వాసమైతే, లోతుగా దేవునితో కనెక్ట్ అయిన విశ్వాసమైతే, ఒక దర్శనము కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. దర్శనం లేని బతుకు. ఒక విజన్ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. విజన్ లేని వ్యక్తిగా నువ్వు బతుకో. లోకస్తులను చూడండి, ఒక విజన్ పెట్టుకొని బతుకుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా చూడండి, ఆయనకి విజనరీ అని ఒక పేరు ఉంది. ఒక విజన్, రాజధాని అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని, ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయాలని, సింగపూర్ లాగా డెవలప్ చేయాలని ఆయన విజన్. ఆయన దేవుణ్ణి ఎరిగినవాడు కాకపోయినా ఒక విజన్ని పెట్టుకొని ఆ విజన్ కోసం బతుకుతున్నానని ఎన్నోసార్లు ఆయన చెప్పటం నేను విన్నాను. దేవుణ్ణి ఎరగని వ్యక్తికి సైతం ఒక విజన్ కలిగి, ఆ విజన్ ప్రకారం ఒక వ్యక్తి బ్రతుకుతున్నప్పుడు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఒక దర్శనం లేని బ్రతకొచ్చా? ఒక్కసారి ఆలోచించు తమ్ముడా. ఈరోజు నేను చేస్తుంది కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తున్నాను. నాకు ఒక విజన్ ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను. 2006లో నేను సేవకు వచ్చింది ఆ కారణమే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 18 నిండు సంవత్సరాలు ఆ దర్శనాన్ని నెరవేర్చే దిశగానే నేను పరిగెత్తుతున్నాను. ఎన్నో ఆటుపోట్లు, ఆకలి బాధలు, లేమి, వస్త్రహీనత, దరిద్రత, నింద, అవమానం, దూషణలు, దాన్ని నెరవేర్చే కొద్దీ దాన్ని రీచ్ అయ్యే కొద్దీ దాడులు పెరిగినాయి. అయినా సరే అవేవి పట్టవు నాకు. ఎందుకు? నాడు పౌలు అన్నాడు, ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక దాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను అని. అలాగున్న దేవుడు నా హృదయంలో పెట్టిన భారం, నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను. ఒక దర్శనం లేని వ్యక్తిగా షాలేం రాజు లేడు. షాలేం రాజు అనేవాడికి ఒక దర్శనం ఉంది, ఒక గురి ఉంది, ఒక భారం ఉంది, పరుగులో ఒక స్పష్టత ఉంది. ఏదో గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు వైనంతో అయినా లేని బతకట్లా నేను. ఈ మాట నేను మీకెందుకు చెబుతున్నా అంటే, నువ్వేం బతుకుతున్నావో చూసుకో. అసలు నీకు ఏదైనా భారం ఉందా? ఒక దర్శనం ఉందా? నీకంటూ ఒక లైఫ్ అంబిషన్ ఉందా? దేవుడు ఏమైనా అంబిషన్ ఇచ్చాడా నీకు? ఇస్తే అదేంది? నేను చెప్పనా, చాలామంది విశ్వాసులకి దర్శనం లేదు, వారి బొందా లేదు. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అనలేదుగా. చాలామంది విశ్వాసులకి దర్శనం లేదు, వాళ్ళ బొందా లేదు. మిమ్మల్ని కాదులే, అది ఎవరికి లేదో వాళ్ళని. స్తోత్రం. వాళ్ళకున్న దర్శనం ఒకటే, చదవాలి, పెళ్లి చేసుకోవాలి, ఒక ఇతన్ని కనాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించాలి, వాళ్ళకు కూడా పెళ్లి చేయాలి, ఇక సావాలి. ఇది దర్శనం. అది ఇదే దర్శనం అన్యుడు కూడా కలిగి ఉన్నాడుగా బ్రదర్.
ఇదే దర్శనం అన్యుడు కూడా కలిగి ఉన్నాడుగా. కలిగి లేడా అన్యుడు? ఇదే దర్శనం అన్యుడు కూడా కలిగి ఉన్నాడుగా. 10వ తరగతి చదువుతున్న ఒక చిన్నోడిని అడగండి, ఒరే ఏం చదువుతున్నావురా అని అడుగు. 10th క్లాస్ అన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా అను, ఇంటర్ అన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా డిగ్రీ అన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా ఏదో ఒకటి జాబు. తర్వాత ఇందిరా జాబ్ వచ్చింది కాబట్టి పెళ్ళన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా పెళ్ళేది కాబట్టి పిల్లలు అన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా పిల్లల్ని పెద్ద చేయటం అన్నయ్య అంటాడు. తర్వాత ఇందిరా వాళ్ళని చదివించటం అన్నయ్య. తర్వాత ఇందిరా వాళ్ళకి జాబులు తెప్పించడం అన్నయ్య. తర్వాత ఇందిరా వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేయటం అన్నయ్య. తర్వాత ఇందిరా ఇంకేముంది అన్నయ్య, వాళ్ళకి పిల్లలు పుడతారు ఎత్తుకొని తిరగటం అన్నయ్య. తర్వాత ఇందిరా ఇంకా సావటమేనన్నయ్య. అన్యుడిని అడుగమ్మా, 10వ తరగతి చదివే పిల్లని అడుగమ్మా, వాడి విజన్ అదమ్మా. అంతే కదమ్మా? మరి అదే మొక్క నువ్వు కూడా కలిగి ఉంటే వాడికి నీకు తేడా ఏముందమ్మా? అమ్మా చదివావు, జ్ఞానం కలిగి ఉన్నావు తమ్ముడా, ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మహారాజులారా. మీరు కూడా చెప్పండి అమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా స్పష్టంగా? అమ్మా మనం భూమి మీద పుట్టి సత్యామంటే మధ్యలో ఏదైనా చరిత్ర ఉండొద్దు, ఉండాలా లేదా? పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇక సావటమా? ఇదా బతుకు? థు. మరి అది కాకపోతే ఇంకేందని అడగండి. అందుకోసం పుట్టించాడు నిన్ను నన్ను భూమి మీద. ఎప్పుడన్నా మోకాళ్ళుని అడిగా, ఒక దర్శనం కలిగి ఉన్నావు, ఒక ప్రత్యక్షత పొందుకున్నావు, అసలు నన్ను ఎందుకు చేసావయ్యా అని ఎప్పుడన్నా అడిగావు? ఏమిటయ్యా నా జన్మ వెనక నీకున్న ప్రణాళిక అని అడిగావు? ఇవ్వవయ్యా నాకు ఒక విజన్ ఇవ్వవయ్యా, దర్శనం ఇవ్వవయ్యా అని ఎప్పుడన్నా అడిగావు? అడగాలమ్మా. ఏం అడుగుతారులే అమ్మా, ఇప్పుడు వాక్యం విన్నా కూడా కాసేపు ఆగి నాకు ఇంటికి పోయినాక సెల్ ఫోన్ తీస్తావు చూడు ఆయుధం, చెప్పిందంతా పోయిద్ది. పోయి మెదళ్ళన్నీ ఖాళీ అయిపోయి ఆ చెత్తతో నిండిపోయి దర్శనం లేదు, నా బొంద లేదు, మళ్ళీ ఆదివారం వచ్చి మామూలుగానే కూర్చొని చెప్పురా చెప్పు. చెప్పటం నీ పని, వింటాం మా పని. అందరూ అట్లాంటి సోదోళ్ళు ఉండరండి, అందరూ అట్లాంటి సోదోళ్ళు ఉండరు. కొంతమంది చురుకైన వాళ్ళు ఉంటారు, భారం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ కోసం చెబుతున్నా. సమాజంలో అందరూ సోదరుళ్ళైనా అయింది, కొంతమంది కాస్త చురుకైన వాళ్ళు ఉంటారు, విషయం కలిగిన వాళ్ళు. అరే వాడు ఇంతసేపు మొత్తుకున్నాడు, ఏం మొత్తుకున్నాడు? అందులో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? నేను దేని గురించి కలవరపడాలి, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించొద్దు చెప్పేశాడు. ఏం తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఎలా జీవించుదునా నా చింత నాకు అక్కరలేదు, ఎందుకంటే అది నా దేవుడు చూసుకుంటాడు. మరి నేనేం చూసుకోవాలి? ఆయన ఏ దర్శనం నెరవేర్చమని నన్ను పుట్టించాడో దాన్ని నెరవేర్చాలి. అది కదా జీవితం, అది కదా జన్మ సార్థకత అంటే. ఇప్పుడు నేను సేవకు వచ్చానండి, సేవకు వచ్చాను, ఏదో కొంత సువార్త ప్రకటించాను, కొన్ని ఆత్మ రక్షణలో నడిపించాను, రాత్రి కూడా కొంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను. ఇలా ఇప్పటికీ దాదాపు చాలామంది రక్షించబడ్డారు. పరిచర్య జరుగుతుంది, ఉపదేశాలు ఎంతోమందిని బలపరిచాయి, ఎంతోమంది ఆత్మీయ జీవితాలు కట్టబడ్డాయి, ఎంతోమంది మరణపు అంచుల నుంచి కాపాడబడ్డారు, ఎంతోమంది ప్రోత్సహించబడ్డారు, దిద్దుబాటు చేయబడ్డారు, సరి చేసుకున్నారు, జీవితాలు మార్చుకున్నారు. చాలా వ్యక్తుల జీవితాల్లో మేలులు జరిగినాయి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది జీవితాల్లో కార్యాలు జరిగినాయి. ఒక మాట చెప్తా, నా ప్రభువు ఇచ్చినటువంటి దర్శనాన్ని నేను లక్ష్య పెట్టకుండా, వింటున్నారా? నా ప్రభు ఇచ్చిన భారాన్ని, దర్శనాన్ని లక్ష్య పెట్టకుండా, 2006లో నేను దేవుని పనికి రాకుండా శుభ్రంగా నేను అనుకున్న ప్రకారం ఒక చిన్న కార్ఖానాతో మొదలుపెట్టాను. ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలని మిషన్స్కి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. అవన్నీ ఆపేసి సేవకు రమ్మని దేవుడు పిలిచాడు. ఒకవేళ నేను దేవుని మాటకు విధేయత చూపకుండా నేను ఆ మినీ కంపెనీ కోసం ప్లాన్ చేసుకున్నట్టయితే నాకు తెలిసి ఇప్పటికీ ఒక 2-3 ప్రదేశాల్లో ఆ కార్ఖానాలు పెట్టి ఏదో కొంతమందికి ఉపాధి ఇచ్చేవాడినేమో. కానీ నా వలన ఏ ఆత్మకు ఉపయోగం ఉండేది కాదు. మంచిగా సంపాదించుకునేవాడిని,
పిల్లల్ని చదివించుకునేవాడిని. ఇప్పుడు ఈ దశలో వాళ్ళకు కూడా ఏదన్నా ప్రయత్నాలు చూసి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా జాబ్ వచ్చేటట్టు తిప్పలు పడేవాడిని. వాళ్ళ లైఫ్ సెట్లు, నా లైఫ్ సెట్లు. ఇక తినుము తాగుము సుఖించుము. ఏది మీరు చెప్పండి? తినుము తాగుము, మళ్ళీ చెప్పండి. తినుము తాగుము అది అనుకుంటా అట్లిట్లు ఉండేవాడిని. అంతే కదా. ఇప్పుడు మీరున్నట్టు అచ్చం మీలాగా అనుకోండి. అట్లుండేవాడిని. బాగుండేదా? అర్థం ఉండేదా? నా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, అందుకు కాదురా నిన్ను పిలిచిందే, అందుకు కాదు. నిన్ను పుట్టించిన దాని వెనక నాకు ఒక చిత్తం ఉంది, సంకల్పం ఉంది. నువ్వు నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, నీ ఇష్టాలు తీర్చుకోవడానికి, నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి కాదు నా కుమారుడా నిన్ను చేసింది. నా ఇష్టము నువ్వు నెరవేర్చడానికి నిన్ను చేశా. నా చిత్తము నీ ద్వారా నెరవేర్చుకోవడానికి నిన్ను చేశా. నువ్వు అది నెరవేర్చాలి. చిత్తం ప్రభా, ఈ దేవుణ్ణి నాయన అని 2006లో దేవుని పనికి వచ్చాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా లైఫ్లో మెజారిటీ దేవుని పనే. ఎవ్రీడే ఈ 18 నిండు సంవత్సరాలు ఆయన మహాకృపను బట్టి ఆయన పనిలో పరిగెత్తుతానే ఉన్నాను. అది నా దర్శనం, నా భారం. నాకు కావలసిన అన్ని విషయాల్లో దేవుడే చూసుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. నాలాగా మీరు కూడా అన్ని వదిలేసి రమ్మని నేను మిమ్మల్ని పిలవట్లా తమ్ముడు, పిలవట్లేదక్క, పిలవట్లా. ఒకవేళ నీకు నాలాగా పిలుపుంటే ఆ విషయాన్ని దేవుడు 1, 2, 3 రకాల సూచనలుగా నీకు స్పష్టంగా బయలుపరిస్తే అప్పుడు సంపూర్ణంగా నువ్వు రావచ్చు నాలాగా. కాదన్నావు. ఒకవేళ అలా కాకపోతే ఇంకో రకంగా నువ్వు చేయొచ్చు. పూర్తిగా నాలాగా అన్ని వదిలేసి రాకపోయినా నువ్వు జాబ్ చేసుకుంటానే, పని చేసుకుంటానే, వ్యాపారం చేసుకుంటానే కొంత దాన్ని కేటాయించి కొంత దైవ సేవకు కేటాయించవచ్చు. దర్శనం యొక్క నెరవేర్పుకు కేటాయించవచ్చు తమ్ముడు, చెల్లి. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం యొక్క నెరవేర్పు కోసం కొంత సమయం నీ లైఫ్లో కేటాయించాలి. అది జీవితం. ఈరోజు చాలామంది లైఫ్లు చూడండి, ఫారెన్ వెళ్తున్నారు, సెటిల్ అయిపోతున్నారు, విదేశాలు వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు, సెటిల్ అయిపోతున్నారు. మంచిగా అక్కడ విలాసవంతమైన జీవితం, సంపాదన, వాళ్ళ తిండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సుఖం, వాళ్ళ ఆనందం, ఆ కుటుంబం, అంతే లైఫ్. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని వేమన అన్నట్టు ఈ జీవితాల వల్ల ప్రయోజనం ఏంటి? మహా అయితే చర్చికి పోయి అంత సందా వేస్తారేమో, ఇక అదే వాళ్ళకి మిగిలే శేషం ఆడ. కానీ మీకు తెలుసా, హెబ్రోన్ సంఘంలో కానీ, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్లో కానీ, మరికొన్ని సంఘాల్లో చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక పక్క జాబ్ చేసుకుంటానే మరో పక్క సేవ చేస్తారు. ఒక పక్క జాబ్ చేసుకుంటేనే మరో పక్క సంఘాలు కడతారు. పిల్లారా, ఓయ్ అయిపోయిందని సరుకు, ఏ స్పందన లేదు, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్ప. పనికి మాలిన శరీరం రోజు తింటానే ఉంటుంది. ఒక్క పూట ఉపవాసం ఉండాలంటే నీరసం. రోజు నిద్రపోతానే ఉంటాం గంటలు. ఒక్క పూట నిద్ర కాస్తే ఇక ఆ పాచి కావట్లా. వినండి, అయిపోయింది కూటం. నువ్వు ఆ మాట రాత్రి నుంచి చెబుతానే ఉన్నావు అనుకోవద్దు, నేను నిజంగానే చెబుతున్నాను. ఒక దర్శనం అండి, ఒక దర్శనం. ఒక పక్క జాబ్ చేసుకుంటేనే మరో పక్క సువార్త ప్రకటిస్తారు. ఒక పక్క జాబ్ చేసుకుంటా, పని చేసుకుంటేనే దైవ సేవలో పాలువారు అవుతారు. ఏదో ఒక పార్ట్లో నేను కూడా నా దేవుని దర్శనమును నెరవేర్చాలి, నా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని నెరవేర్చాలి. దర్శనం లేని బ్రతికేం బ్రతుకురా తల్లి. స్త్రీవైనా పురుషుడవైనా దేవుడు అసలు నీకు ఏం దర్శనం ఇచ్చాడు? నీ హృదయంలో ఏం భారం పెట్టాడు? నువ్వేం చేయాలి? ఒక ఆడపిల్ల దర్శనం ప్రకారం వెళ్ళి 5 ప్రాంతాల్లో 5 సంఘాలు కట్టడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆమె వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు దైవజనులుగా మగపిల్లలు వెళ్ళి అక్కడ మందిరాలు కట్టి ప్రభు బల్లిచ్చి వాక్యం చెప్పి పరిచర్య నడిపిస్తూ ఉన్నారు.
ఒక ఆడపిల్లమ్మ మళ్ళీ కష్టపడి టైలరింగ్ చేసుకొని అవిటివాడైన బిడ్డను బ్రతికించుకుంటా దేవుని పనిలో సహకారిగా మారి, దేవుని పనిలో పరిచారకురాలుగా మారి, దేవుని పని చేసుకుంటూ బయటికి వెళ్ళి ఎక్కడో ఏ కుటుంబాల్లో కాదు, ఎక్కడికి వచ్చే కుటుంబాల్లో ఉన్న కుటుంబాన్ని ఆధారం చేసుకొని వెళ్ళి అక్కడున్న వాళ్ళని బలపరిచి, ఆ కుటుంబాన్ని బలపరిచి, వారి ద్వారా 4 ఆత్మల రక్షణలో నడిపించి టోటల్గా అక్కడ ఒక చిన్న పరిచర్యకు నాంది పలికితే ఇట్లా 5 ప్రదేశాల్లో ఇప్పుడు పరిచర్య స్టార్ట్ జరుగుతుంది. మందిరాలు కట్టబడ్డాయి, సంఘాలు కట్టబడ్డాయి. దీనికి వాడుకున్నది ఎవరో తెలుసా? ఎవరినో తెలుసా? బలహీనరాలని ఒక ఆడపిల్లని. దాదాపు 27 సంవత్సరాల ప్రాయంలోనే భర్తను కోల్పోయింది. 27 ఏళ్ల వయసు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు. 27 ఇయర్స్ భర్తను కోల్పోయింది, నీడబోయింది. బలహీనుడైన కొడుకు ఆ బిడ్డను పెట్టుకొని వానికి ఫీడింగ్ ఇచ్చుకుంటా దేవుని సన్నిధిని కాచుకొని పరిచర్యలో కొనసాగుతూ దైవ సేవే దర్శనంగా పెట్టుకొని తన జన్మను ధన్యం చేసుకుంది. దాదాపు 100 ఆత్మల రక్షణలో నడిపించడానికి వాడబడింది. ఈరోజు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేస్తానే ఉంటుంది. మళ్ళా 5 ప్రదేశాలు వెళ్ళి 5 ప్రాంతాలను దర్శించి 5 ప్రాంతాల్లో దేవుని పని జరగడానికి నాంది పలికింది. ఇప్పుడు 6వ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య మొదలుపెట్టి చేస్తూ ఉంది. ఏమ్మా, మళ్ళీ పూర్తిగా 5 తరగతులు కూడా చదివిందో లేదో తెలియదు ఆ బిడ్డ. బైబిల్ ఒక్కటి చదవటం తెలుసు. అలాంటి బలహీనురాలు, భర్తను కోల్పోయిన, వైధవ్యం పొందిన విధవరాలు 5 ప్రాంతాల్లో దేవుని పని జరగటానికి నాంది పలికినప్పుడు నువ్వేం చేసావు తల్లి? నీకు ఉపదేశం లేదా? బలమైన వాక్యాహారం లేదా? ప్రోత్సాహం లేదా? నీకు చాలా సంగతులు తెలియవా? నువ్వు మాలోకంగా ఉన్నావా? ఆత్మీయతలు ఎదిగావే, అనేక సంగతులు నేర్చుకున్నావే. మోకాళ్ళ ప్రార్థనా జీవితం తెలుసు, ఏకాంత ప్రార్థనా జీవితం తెలుసు, వాక్య జ్ఞానం ఉంది నీకు, అన్ని రకాలు తెలుసు నీకు. విశ్వాసాన్ని గూర్చి తెలుసు, బాప్తిస్మాన్ని గూర్చి తెలుసు, పరిశుద్ధాత్మని గూర్చి తెలుసు, యేసు దేవత్వాన్ని గూర్చి తెలుసు, 2వ రాకడను గురించి తెలుసు, కృపావరాలను గురించి తెలుసు, ఆత్మాభిషేకాన్ని గురించి తెలుసు, మారు మనసుని గురించి తెలుసు, విశ్వాసాన్ని గురించి తెలుసు, హస్త నిక్షేపణ గురించి తెలుసు, మృతుల పునరుద్ధానం గురించి తెలుసు, నిత్యమైన తీర్పును గురించి తెలుసు. అన్నీ తెలుసు నీకు. తెలిసి ఏది నీ దర్శనం? తమ్ముడా, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు నేను చెప్పే విషయాలు. వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళకి ఏంటంటే సమస్యలు పోతాయా, అప్పులు తీరతాయా, ఇబ్బందులు పోతాయా, కష్టాలు పోతాయా, కన్నీళ్లు పోతాయా అన్న బాధల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళకి అందేది వాళ్ళకి అంది. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగవు, దిగులు పడ్డావు. ఇప్పుడు యేసు ప్రభుని ఎరుగున్నావు, ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయి ఉన్నాడు. తప్పకుండా వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. నేను చెప్తుంది ఏంటంటే, అవి దర్శించడం కాదు, దేవుడు నీ జన్మ వెనుక కలిగి ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడమే నీ దర్శనం. ఒక భక్తుడు పాడాడు చాలా కాలం క్రిందట. పశ్చాత్తాప్తుడై దేవుని పాదాలు పట్టుకొని, ఎప్పటి నుంచో నువ్వు అడుగుతుంటే ఇప్పుడు నాకు సిగ్గొచ్చింది, ఇప్పుడు నేను అంకితం చేస్తాను అని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఎంతమందికి తెలుసు ఈ పాట? ఏది ఫస్ట్ చరణం పాడండి, నేను పాడను, మీరు పాడండి. హలో, పల్లవి కాదు, నేను అంది చరణం, మొదటి చరణం పాడండి. పెద్దగా పాడండి. రైట్, కరెక్ట్. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన తగినట్లు జీవించనైతిని. ఒకసారి ఆలోచించండి, ఆ మాటకు అర్థమైంది. ఎన్నోసార్లు నన్ను దర్శించావు,
పరలోకము నుండి నాకు దర్శనమిచ్చావు. నా కుమారి, నీ జీవితం పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. నా కుమారుడా, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల నాకు ఒక చిత్తం ఉంది. దాన్ని నెరవేర్చాలి నాన్న. నువ్వు దాన్ని నెరవేర్చాలి నాన్న అని ఒకసారి కాదు, పలుమార్లు నన్ను దర్శించావు. నేనేమో వైదొలిగాను. నువ్వు దర్శించి మాట్లాడుతావు, నేనేం తప్పించుకు తిరుగుతా ఉన్నాను. అవసరమైన వాటి మీద మనసు తీసేసి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టాను. అయ్యా, నేను ఎంత తప్పు చేశాను, ఇప్పుడు నాకు సిగ్గొచ్చింది. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం అన్నాడు. నా కుమారుడా, నీవు నా పని చేయాలని నా తండ్రి నన్ను అడిగినప్పుడు లేదా ప్రేరేపించినప్పుడు, నన్ను దర్శించినప్పుడు నేను విధేయత చూపకపోతే ఎన్నో జీవితాలు రక్షణ పొందేవా, ఏమైపోయావో తెలియదు. అవునా? అంటే నా ఒక్కడి విధేయత, నా ఒక్కని విధేయత ఎంతమంది రక్షణకు ఉపయోగపడిందో చూడండి. ఒక్కడు దేవునికి లోబడినందుకు, దేవుడు చెప్పిన మాట విన్నందుకు, అది కూడా చెప్పిన సమయంలో విన్నందుకు. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత వింటాం కాదు, పిలిచిన వెంటనే పిలుపుకు లోబడటం, ఒక్కడు లోబడటం ఎంతమందికి దీవెనైంది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి ఈ మాటని? అయిందా కాలేదా? ఏడిచావులే అంటారా? నేను మునగాడని చెప్పట్లా, ఆయన వాడుకున్నాడు. లోబడ్డందుకు ఒక చేతి ఆయుధంగా నన్ను వాడుకున్నాడు నా తండ్రి. ఇప్పుడు మీకెంత ప్రయోజనమైందో నాకు తెలియదు, కానీ నాకు లోపల ఎంతో సంతోషం ఉంది. ఎందుకు? నా దర్శనం నెరవేరింది. నా ప్రభు ఏ ఉద్దేశాన్ని కలిగి నన్ను పుట్టించాడో దాన్ని నెరవేర్చుకునే ఛాన్స్ నా దేవుడు నాకు ఇచ్చాడు. నీ పరిచర్యను తుడముట్టించుటే నా దర్శనమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని ఏమని వివరింతును, ఏమండి? నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, చదివితే ఎంత చదువు చదివావు, ఇవన్నీ నా దేవుడు చూడడు. నాకు సువార్త చెప్పి నాకు యేసయ్యని పరిచయం చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది ఒక స్త్రీమూర్తి, చదువు అక్షర జ్ఞానం లేని ఒక తల్లి. సంతకం పెట్టంటే ఏలుముద్ర అంటది, కానీ ఆమె నన్ను రక్షణలో నడిపించడానికి ట్రై చేసింది. నా కోసం ప్రార్థించడమే కాదు, నాకు యేసయ్యని పరిచయం చేయడానికి చాలా తప్పించింది. ఫలితంగా నేను క్యాచ్ అయ్యాను. మీరు ఊహించగలరా? మీరు ఊహించగలరా? ఒక చదువు లేని, అక్షర జ్ఞానం లేని, బైబిల్ చదవటం కూడా తెలియని ఒక స్త్రీ దేవుని వాక్యం ఎట్లా చెబితే విని గుండెల్లో పెట్టుకొని దాన్ని ఆచరించి ఒక ఆత్మను సాధించడానికి నడుం కట్టి, ఒక ఆత్మను కాదు ఎన్నో ఆత్మల్ని రక్షించగలిగింది ఆమె. అయితే అందులో నంబర్ 1లో క్యాచ్ అయింది నేను. దీన్ని బట్టి మీకేమర్థమైంది?
చర్చికి వెళ్ళి ఆదివారం పూట కాసేపు కూర్చొని 4 ముక్కలు దేవుని వాక్యం విని సంకలో బైబిల్ పెట్టుకొని హల్లేలూయా అనుకుంటూ ఇంటికి వచ్చి బైబిల్ ఆడ పడేసి ఏదో మన బతుకు మనం బతకడం కాదండి. మళ్ళీ ఆదివారం రాగానే అనుకుంటూ దులుపుకొని బైబిల్ తెచ్చుకోవటం కాదండి. అది కాదండి బతుకు. కష్టపడు, పని చేసుకో. ఆమె కూడా టిఫిన్ కొట్టు. ఆ టిఫిన్ వేసుకొని కుటుంబాన్ని పోషించుకునే తల్లి ఆమె. ఒక పక్క ఆ పని చేస్తేనే మరో పక్క ఆత్మల రక్షణ మీద దృష్టి పెట్టింది. వాక్యం వినటం కాదు, నేను కూడా దేవుని పని చేయాలి, నేను కూడా ఆయన పరిచర్య తోదముట్టించాలి. ఒక దర్శనం. ఈరోజు ఏంటి నీ దర్శనం? బిల్డింగ్ కట్టాలనా, పొలం కొనాలనా, స్థలం కొనాలనా, డబ్బు సంపాదించాలనా, లేకపోతే ఏదో ఉద్యోగం సాధించాలనా? ఏంటి నీ విజన్? ఏంటి నీ దర్శనం? ఏంటి? బిడ్డని కనాలనా? అయితే బిడ్డని కంటే హన్నాలాగా ఇష్టపడి కను. అన్న ఒక విజన్ కలిగి ఉంది. ఒకప్పుడు నాకు బిడ్డని అడిగిన అన్న ఆ సంవత్సరం షిలోహులోనున్న మందిరంలోకి వెళ్ళి నాకు కుమారుణ్ణివో, వాడు పాలు విడవగానే నీ చేతికి అప్పగిస్తాను, నీ సన్నిధిలో వదిలేస్తాను, వాడిని నీ సేవక ఇస్తానంది. అంతకుముందు ఆమెకి లేని విజన్ ఇప్పుడు ఎలా వచ్చింది? ఏలీ కుమారుల యొక్క ఆగడాలు చూసింది, ఏలీ కుమారుల దుర్మార్గాలు చూసింది. ఏలీ దైవజనుడు ముసలివాడు అయిపోయాడు, కుమారులేమో దుర్మార్గులు, యెహోవాను ఎర్రగానే దుర్మార్గులు అయిపోయారు. మందిరంగా లేదు, పరిచర్యగా లేదు, దేవుని నామానికి మహిమ లేదు. ఇశ్రాయేలీయులు యెహోవా యందు అసహ్యపడ్డారట. వాళ్ళ ప్రవర్తనను బట్టి, ఈ ఏలీ కొడుకుల ప్రవర్తనను బట్టి, వాళ్ళ భక్తిహీనతను బట్టి. ఇదంతా అబ్జర్వ్ చేసింది. ఎప్పుడు నేను గొడ్రాల్ని, నాకు బిడ్డ ఎప్పుడు, నేను గొడ్రాల్ని, నాకు బిడ్డ అని అడిగే మనిషి ఆ సంవత్సరం వచ్చి, దేవా నాకు ఒక మగ పిల్లను దయచేయి, వాణ్ణి పాలు విడవగానే తెచ్చి నీ సన్నిధికి సమర్పిస్తానంది. కొన్నిసార్లు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? రావాల్సిన ప్రార్థన, చేయాల్సిన ప్రార్థన మన నోట నుంచి వచ్చిందాకా ఆయన ఆగుతాడు. రావాల్సిన ప్రార్థన ఎప్పుడైతే మన నోటి నుంచి వచ్చిద్దో అప్పుడు ఆమెనంటాడు. అప్పటిదాకా ఆమె నోట ఎన్నో ప్రార్థనలు వచ్చినాయి, కానీ రావాల్సిన ప్రార్థన రాలా. ఏమిటి రావాల్సిన ప్రార్థన అంటే, నాకు మగబిడ్డనివ్వు, పాలు విడవగానే వాడిని నీకు అప్పగిస్తా. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళతో చేతులు కలపండి. అది రావాల్సిన ప్రార్థన. చేతులు కలపండి. ఇప్పుడు ఏనండి, ఆ ప్రార్థన వచ్చింది, ఆమెనన్నాడు. నేను అంటున్నాను, నువ్వు గొడ్రాలివా? పిల్లల కోసమే మందిరానికి వచ్చావా? మీ ఇంటి పక్కోళ్ళు, ఇంటి అనకోళ్ళు ఎవడో చెబితే వచ్చావా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పిల్లలు పుడతారని? ఎందుకు? గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డను కందాం అనుకుంటున్నావా? నీకు తెలియక ఒకవేళ ఆలోచనతో ఇప్పుడు వచ్చుంటే ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. హన్నా చెప్పినట్టు చెప్పు. నువ్వు బిడ్డని కన్నా దేనికోసం అంటే, ప్రభువా అది నీ కోసమే పెంచుతాను, నీ కోసమే పెంచుతాను, నీ పని కోసం సిద్ధపరుస్తాను. ఇశ్రాయేలు రక్షణ కొరకు యోకేబేదు మోషేని పెంచినట్టు నువ్వు నాకు ఇచ్చే బిడ్డని నీ కోసం పెంచుతాను ప్రభువా, నాకు కృపనివ్వని అడుగు. గొడ్రాలు అనే నెపం తీసేసి నా తండ్రి నీకు సంతానాన్ని ఇస్తాడు. అయితే ఉద్దేశం ఏంటి? గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికా ఉద్దేశం? నీకు కూడా బిడ్డ పుట్టాడుగా, పోనీలే పాప సంతానవతివయ్యా అనిపించుకోవడానికా? దైవ సేవ కొరకు అడుగు. ఇప్పుడు దాకా గొడ్రాలు అనే పేరు తప్పించుకోవడానికి అడిగితే, ఇక నుంచి నీ కొరకు నేను ఒక అర్పణగా అర్పించడానికి నాకు ఒక బిడ్డను దయచేయమని అడుగు. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయకీర్తననెత్తి పాడు, నా తండ్రి నీ గర్భమును ముట్టబోతున్నాడు, ముట్టి ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు గర్భఫలం పొందుతావు. హల్లెలూయా. సహోదరుడా, నీకు కృపనిస్తాడో అయితే వాడిని దేవుని కోసం పెంచు, ఆమెను దేవుని కోసం పెంచు. ఆ ఉద్దేశాన్ని కలిగి అడుగు. చిన్నప్పటి నుంచే వాడికి నేర్పు. ప్రార్థన చేసి, నేను వాగ్దానం చేసి పొందుకున్నాను, నిన్ను నా దేవునికి ఇస్తానని నేను తీర్మానం చేసుకున్నాను, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, జాగ్రత్త అని చిన్నప్పటి నుంచే ప్రార్థనా జీవితం నేర్పు. దేవుని గురించి కథలుగా చెప్పు. వానిలో విశ్వాసం వేళ్ళు
విశ్వాసపు బీజాలు నాటు, అవి వేళ్ళూనుకోవాలి. హలో బిడ్డలారా, వింటున్నారా? ఉద్దేశం ఏంటి? దర్శనం ఏంటి? నువ్వు ఏది అడుగుతావు అడుగు, సమస్తము దేవుని మహిమ కొరకు అడుగు. దర్శనం యొక్క నెరవేర్పు కొరకు అడుగు. దైవ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు అడుగు. అప్పుడు నీ ప్రతి విజ్ఞాపనకు జవాబు దొరికింది. దోషాలు ఒప్పుకొని అడుగు, పాపాలు క్షమించమని అడిగి అడుగు. ఆయన రక్తంలో దోషాలు కడిగేసుకొని స్పష్టంగా దేవుణ్ణి అడుగు. ఉద్యోగం అడుగుతున్నావా? ఎందుకోసం అడుగుతున్నావు? చదువు చదివాడు కానీ ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాడు అనిపించుకోకూడదు. అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు అని నలుగురు మెచ్చుకోవాలని అడుగుతున్నావా ఉద్యోగం? లేకపోతే కుటుంబాన్ని పోషించడానికి అడుగుతున్నావా ఉద్యోగం? తప్పులేదు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, న్యాయమే, కాపాడుకోవాలి కదా. అయితే ఇప్పుడు అడుగు, దేవా నాకు ఉద్యోగం ఇవ్వు, దాన్ని వినియోగించి జాబ్ చేసే స్థలంలో కావచ్చు, జాబ్ ద్వారా వచ్చే రాబడిలో కావచ్చు, నేను నీ దర్శనాన్ని నెరవేర్చాలి ప్రభువా. ఆత్మల రక్షణ కొరకు నేను కూడా ఒక భాగాన్ని తీసుకొని వాడబడాలి. నేను పాట ఎత్తుకోగానే ఎగురుకుంటా పాడారు. దాని అర్థం మీకు తెలుసా? అసలు ఏం పరిచర్య మొదలు పెట్టావని తొదముట్టించాలని పాడావు. ఇప్పుడు పాడు, నీ పని జీవిత పాడు, పాడు, పాడు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే, నీ సన్నిధిలో నీ పరిచర్యను దర్శనం ఉందా నీకు? ఉందా? ఏందా దర్శనం? చెప్పాయి కొద్దిగా నేను కూడా తెలుసుకుంటాను. ఏ రూపేణ ఆయన పరిచర్య చేయాలి, నేను ఏ రూపేణ ఆయన పరిచర్య చేయాలి. దేవా నాకు సమృద్ధిని ఇవ్వమని అడుగుతున్నావా? దాని వెనక ఉద్దేశం ఏంటి? సమృద్ధి వస్తే సమృద్ధితో అన్ని భోగాలు సమకూర్చుకొని వెలగబెడదామని అడుగుతున్నావా? నాకు సమృద్ధిని అని. నాకు సమృద్ధిని ఉండటానికి తినటానికి చూసుకొని మిగిలిందంతా నీ రాజ్య వ్యాప్తికై, నీ పరిచర్య విస్తరణకై, సంఘాల నిర్మాణానికై, మందిరాల నిర్మాణానికై, పరిచర్యల విస్తరణకై నేను వినియోగిస్తా. నన్ను ఆశీర్వదించు, నా చేతులను సమృద్ధితో నింపని అడుగు. అడిగే దాని వెనక ఉద్దేశం. ఉద్యోగం అడిగావా? దాని వెనక ఉద్దేశం. బిడ్డను అడిగావా? దాని వెనక ఉద్దేశం. సమృద్ధిని అడిగావా? దాని వెనక ఉద్దేశం. పేషెంట్ వై బెడ్ మీద బబ్బున్నావు, స్వస్థతను అడుగుతున్నావా? ప్రభువా నన్ను బతికించయ్యా, మనవరాలు పెళ్ళి చూడాలి ప్రభు. నీ మనవరాలు చల్లగుండా బతుకంతా కొడుకు కూతురు అని తగలబెట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళి. నీ బతుకంతా ఇది చూసుకొని చావటమేనా? దానికోసమేనా నీ ఏడుపో? నన్ను లేవనెత్తయ్యా. నేను దొరికితే నన్ను జనం అట్లా ప్రార్థన చేసి అందరి మీద చేతులు పెడుతుంటే ఏమో పట్టుకుంటుంది, వదిలిపెట్టదు చెయ్యి. అమ్మ ముసలివాళ్ళ దగ్గర ఎంత బలం ఉంటుంది అనుకున్నా. నాకు ప్రాక్టికల్గా తెలుసండి, చెయ్యి పట్టుకున్నారంటే లాక్కోలేవు, నొప్పి పుట్టిద్ది. పట్టి వచ్చారంటే నొప్పి పుట్టి నరాలు మొత్తం బ్లడ్ ప్రెషర్ ఆగిపోయింది దెబ్బకి, అంతలో పట్టుబడతారు. వదలవే తల్లి, నన్ను వదిలి ప్రార్థన చేసేది. కాదయ్యా, కాదు, మనవరాలయ్యా, మనవరాలు అయ్యా, అయ్యా, అయ్యా. మనవరాల సంగతి ఇక్కడ. మనవణ్ణి చూడవే నా తల్లి, మనవణ్ణి చూడు, సాగు కొడుతున్నావు నువ్వు నా చేతులు. నేను చెబుతున్నాను ఒక మాట, బెడ్ మీద ఎక్కి కూడా బుద్ధి రాలేదా నీకు? ఇకనన్నా నేను నీ చిత్తం చేయాలయ్యా, నాకు దర్శనం నెరవేర్చాలయ్యా, నాకు అయ్యా నన్ను బతికించయ్యా, బాగు చేయయ్యా, అయ్యా నలుగురి నీ పుస్తకాలు పంచుతానయ్యా అని ఒక కోరిక కోరే. బతికించయ్యా, మనరాలు పెళ్లి చూస్తాను, నువ్వు చూడకపోతే ఆమె చేసుకోనంది.
ఇంకా చెప్పాలంటే మీ మనవరాలు పెళ్ళి డిసైడ్ అయితే దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటుంది. ఏమన్నా తెలుసా, ఈ ముసలితో చచ్చిద్దేమో సావకుండా చేయను ఆయన, చస్తే నా పెళ్ళి ఆగిపోయింది నాయన, లేదా సచ్చేది ఉంటే ముందే సాగుకొట్టు నాయన, ముహూర్తాలు పెట్టకముందే. సచ్చేది ఉంటే ముందే సాగుకొట్టు ముసల్దాన్ని, నా పెళ్ళి గడ్డు రాకూడదు దేవుడా. అదమ్మా ముసలమ్మ నీ బతుకు. సరుకు అయిపోయిన తర్వాత ఎవరికైనా నువ్వు బరువే తల్లి. సరుకు ఉన్నంత వరకే, వాడకానికి పనికొచ్చినంత వరకేనమ్మా నీ విలువ. సరుకు అయిపోయిన తర్వాత నువ్వు పనికిరావమ్మా. కొడుక్కి పనికిరావు, కూతురికి పనికిరావు, మనవాళ్ళకి అసలు పనికిరావు, మనవరాళ్ళకి అసలు పనికిరావు. బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని జాగ్రత్త పడమని చెబుతున్నా. కనీసం ఇక సాగుపోయేటప్పుడన్నా దేవుని సేవ చేసి సావండి అని చెబుతున్నాను. మీరైనా నేనైనా మనందరం. కరెక్టా కాదా చెప్పండి? మరి నేను కరెక్టే చెబుతా, కాబట్టి కొద్ది టైం తీసుకుంటా, కానీ కరెక్టే చెబుతా. మరి మీకు అర్థం కావాలిగా, అందుకే విడమర్చి చెబుతా. అలా సిద్ధపడి అడుగు. మరణ పడకలో నువ్వు ఉన్న కంపెనీ జబ్బు నీకు వచ్చినా దాన్ని వెనక్కి తిప్పుతాడు నా యేసయ్య. ఉద్దేశం ఏంటి? ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఉద్దేశం ఏంటి? నువ్వు ఏది అడిగినా సమస్తము దేవుని మహిమార్థమై అడుగు. నీ దర్శనం యొక్క నెరవేర్పు కోసం అడుగు. పరిచర్య ధర్మాన్ని నెరవేర్చట కొరకు అడుగు. దాన్ని తుదముట్టించడానికి అడుగు. నా బిడ్డలు ఎవరు కూడా దర్శనం లేని వాళ్ళుగా ఉండకూడదు. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలు నాతో పాటు దర్శనం కలిగి ఉండాలి. అసలు మా ఆత్మీయ తండ్రి దర్శనం ఏంటో తెలుసుకొని ఉండాలి. అసలు ఇందుకు నా దర్శనం ఏంటో తెలుసా మీకు? అసలు నా దర్శనం ఏంటో తెలిస్తే కదా నాతో ఫాలో అవడానికి, మీరు ఏకీభవించడానికి. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించటం నా దర్శనం. హిందువులు, ముస్లింలు, నాస్తికులు అన్న భేదం లేకుండా అందరికీ సులభ శైలిలో దేవుని వర్తమానాన్ని అందేటట్టు చేయటానికి నా భారం. వాళ్ళకి సువార్త అందించటం నా దర్శనం. సువార్త అందుకొని రక్షణలోనికి వచ్చిన వారిని బాప్తిస్మంలోకి నడిపించటం నా దర్శనం. బాప్తిస్మంలోకి వచ్చిన వారిని పరిపూర్ణులుగా చేసి దేవుని పని కొరకు వాళ్ళని నిలబెట్టడం నా దర్శనం. అలా నిలబడిన వారిని ఆయా ప్రాంతాలకు పంపి నూతన ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి అన్యజనుల మధ్య దేవుని సంఘములు నిర్మాణం జరిగించి ఈ దైవజనులంటగా ఆత్మీయ బలాభివృద్ధి పొందిన బిడ్డలను అక్కడికి పంపి అనేక ప్రాంతాలకు దేవుని పరిచర్యను వ్యాపింపజేయటం నా దర్శనం. అంతేకాదు, దేవుని ప్రేమని ఒట్టి మాటలతో చెప్పటం కాకుండా దేవుని ప్రేమను క్రియలో చూపినట్లు సోషల్ సర్వీస్ చేయటం కూడా నా దర్శనం. దిక్కులేని వారికి, విధవరాండ్రకు, అనాథలకు, అభాగ్యులకు, పిల్లలు త్రోలి వేసినటువంటి వృద్ధులకు అంత ఆదరణ కలిగించి అంత చేయూతనివ్వటం నా దర్శనం. హల్లెలూయా. నేను కలిగి ఉన్న దర్శనం ఇదిగో ఇన్ని విభాగాలుగా ఉంది. దాదాపు అది 5 రకాలుగా ఉంది. నేను క్లియర్గా ఉన్నా. నీ దర్శనం ఏంది అడుగుతున్నాను నేను. నాకే దర్శనం లేదు, ఒకటే దర్శనం. నువ్వు కోట ముగితే ఇంటికి పోవటమే నా దర్శనం అంటారా? నువ్వు మెయిన్ అంటే లేచి చంపవటమే నా దర్శనం అంటారా? ఏంటి అసలు నీ దర్శనం ఏంటి? ఆలోచించుకో, తీర్మానం చేసుకో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళు. ఆ దర్శనం కోసం బతుకు. దర్శనాన్ని కలిగి ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? నెంబర్ 1, బ్రతుకు సార్థకమవుతుంది. 1. రెండవది, నీ టైం సద్వినియోగం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దర్శనాన్ని కలిగి ఉండటం వల్ల అనుగురే ప్రయోజనాలు. 1, జన్మ సార్థకమవుతుంది. అలా సార్థకం చేసుకున్నాడే కదా పాట పాడాడు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. దేవునికి మహిమ. నిజంగా కష్టపడ్డాడు పాడుకున్న పాట అది.
నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నేను సాకారం చేసుకున్నాను, నెరవేర్చుకున్నాను కాబట్టి ఇది నా ధన్యత, నా భాగ్యం. ఎంత గొప్ప విషయం. నువ్వు కూడా పాడుకోవద్దు? పాడుకోవాలా లేదా? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో. ఆ దర్శనం నెరవేర్చడానికి పెళ్లి పటాకులు కూడా వదిలిపెట్టేసుకున్నారు. ఇహ సంబంధమైన భోగాలు వదిలేసుకున్నా. నాకు పెళ్ళొద్దు, పెటాకులు వద్దురా బాబు, నాకొద్దు. మళ్ళీ ఆ లంకెలు నేనేడ తగిలించుకునేది? అయ్యో సంఖ్యల్లో ఎట్లుంటే ఫ్రీ బోర్డ్, ప్రశాంతంగా ఆ ఊరు తిరగవచ్చు, ఏసైని ప్రకటించుకుంటా, నా ప్రభు నామాన్ని ఊరేగించుకుంటా, ఆయన మయంపరుచుకుంటా, నా జన్మ చరితార్థం చేసుకోవచ్చు. అయ్యో నీకంటూ కుటుంబం లేకపోతే, నీకంటూ వంశావళి లేకపోతే, నీకంటూ మరి రేపు నువ్వు మంచి అయినా చెడ్డైనా, రేపు నువ్వు నీకు ఏదైనా మరి నీకు ఎట్లా అంటూ నాయనా, కన్నోళ్ళు ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటే నేను కనేది ఆత్మీయ సంతానం రా. లోక మర్యాదలు ప్రతిదీ పాటే, మమకారాలు ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం. అమ్మా అమ్మా నలుగురు పిల్లలు కన్నదాను అమ్మా, అబ్బా చల్లని కడుపు అమ్మా. సచ్చి బాక్సులో వండుకోబెడితే లోపల జుట్లు పట్టుకొని తన్నుకుంటున్నారు ఇంట్లో తలుపులు వేసుకొని. ఎందుకో తెలుసా? నువ్వు 2 ఎకరాలు తీసుకున్నావు కదరా, నాకు ఎకరన్నర ఏంది అంటే ఎట్ట కనపడుతున్నారా నీ కంటికి? ఆ ముసలిది సచ్చిందిరా, లేకపోతే బతికొన్నట్టయితే దాన్ని నేను జాము నూకేవాడినాడు. వీడంటాడు వీడు. అబ్బా చల్లని కడుపు నలుగురు. అమ్మాయి అమ్మ నాన్నతాడు నువ్వే తీసుకున్నావు, కమ్మలు కూడా నీకేనా? మరి ఇంక నాకేందమ్మాయి? సరే మీరే చేసుకోండి, నేను పోతా. అమ్మాయి నువ్వు ఎట్లా పోతావు? నువ్వు చిన్నదాన్ని ఆగు, చిన్నదాన్ని బాగానే చేశారు నాకు. కనీసం ఆ శవం దగ్గర కూర్చొని అమ్మా మాకు జన్మనిచ్చావే, మమ్మల్ని కన్నావే, పెంచావే, పెద్ద చేసి, అబ్బే లోపలంతా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు వచ్చి బయట కూర్చొని బయటకు అయ్యా సెంటు తీసుకొచ్చి కొట్టు కత్త వాసన వస్తుంది. వీళ్ళు వస్తారు, కూతురు భర్త వస్తాడు. మా వాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్పమంటావు? ఫైనల్ అయిందా? ఇచ్చిందా నీకు? ఇస్తానన్నారులే, బయట ఎందుకు లోపల మాట్లాడుకుంటాను. అప్పుడు ఎవడన్నా వచ్చాడు అందుకో చూడటం, మాయా రామాయ నిన్ను కలవరిచ్చిపోయింది మాయా రామాయ. ఇది రియల్ అనుకుని వాడు ఎడుతుంటాడు. అబ్బే ఇదంతా లోపల కథ, పెద్ద కథ జరిగింది. జస్ట్ పిక్చర్ బయట అంతే. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు. సంతలో పశువుని కానీ బేరం పెట్టిన నీ శవాన్ని ఆడబెట్టి లోపల పంపకాలు జరుపుతున్నారు. పిచ్చి మొహం, నీకు తెలిసిద్దా? నాకు పెళ్ళొద్దు, పెటాకులొద్దురా బాబా, నాకు యేసు ప్రభుజాలు. మరి నీకు పిల్లలు ఫ్యూచర్, అరే
నా ప్రాణమే పోవాలి అనే నన్ను కింద పడనిస్తారా? నా ఆత్మీయ బిడ్డలో నన్ను కింద పడనిస్తారా? చూడండి రా, నేను ఆస్తుల కోసమో లేకపోతే వంశోద్ధారణ కోసమో పూనుకోలేదురా. ఆత్మీయ బిడ్డల్ని కంటానికి ఇష్టపడుతున్నాను. ఆత్మీయ బిడ్డల్ని కంటానికి ఇష్టపడుతున్నాను. గగనాలు లేచింది పెట్టే, కన్ను మూసిన నాడు చేతల మీద వెళ్ళింది. సచ్చిన బతికిన అదండి జీవితం. ఏం బతుకులేండి, మన కోసమే మనం బతికితే ఏం బతుకండి. 10 మంది కోసం బతకాల. రేపు చచ్చినాడు పెట్టే భుజాల మీద పోవాలా? ఏ దిక్కులేనోడు కానీ బండిలో వేసుకొని పోయినట్టు పోకూడదు. దేని మీద పోవాలి? భుజాల మీద వెళ్ళాలి. ఏమైనా అర్థమైంది నేను చెప్పేది? దర్శనం. ఆ దర్శనం నెరవేర్చడం కోసం అన్ని వదిలేసుకున్నారు. మనుషులు వెతుక్కునే సుఖభోగాలు, కుటుంబ జీవనాలు అన్నీ వదిలేసుకొని ఆయన చాలు అనుకున్నారు భక్తులు. కొంతమంది ఏమో వాళ్ళు ఫ్రీగా ఆరాధించారు. కొంతమంది ఏమో ఈ ఫ్యామిలీ సంఖ్యలు కలిగి ఉండి కూడా ఒక పక్క ఫ్యామిలీని ఈదుకుంటూ, ఒక పక్క కుటుంబ బాధ్యత నెరవేర్చుకుంటూ, ఇదొక టైపు త్యాగం. ఇంకా వాళ్ళకన్నా ఫ్రీ బర్డ్స్, వాళ్ళకి ఇబ్బందులు లేవు. డాడీ స్కూల్ ఫీజు అనేవాడు లేడు, కట్నాల గొడవలు లేవు, అస్సలు వచ్చేది లేదు పోయేది లేదు. కానీ ఒక కుటుంబ జీవనంలో ఉన్నోడికి ఎన్ని బాధలో. భార్యకు సమాధానం చెప్పాలి, పిల్లలకు సమాధానం చెప్పాలి, అందరికీ సమాధానం చెప్పాలి. ఈ కుటుంబాన్ని లాగలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పక్క కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటూ మరో పక్క దేవుని సంఘాన్ని గట్టి, దేవుని పరిచర్య చేసి, దేవుని కోసం అంకితమై, ఇటు అప్పచెప్పినటువంటి కుటుంబానికి, అటు ఆత్మీయ కుటుంబానికి, రెంటికి న్యాయం చేయడానికి కర్పూరంలా కరిగిపోయిన భక్తులు ఎందరో. ఆ సేవైనా ఈ సేవైనా, ఆ విధంగానైనా ఈ విధంగానైనా దర్శనం ఉండొద్దండి. ఉండాలా లేదా దర్శనం? నలుగురిని గందని చెప్పంటే డబ్బుల కోసం కొట్టుకు సచ్చారు. ఒక్కళ్ళని కూడా కనవండేమో. ఇక్కడ నుంచి క్యూ రోడ్డు మీదకి. చూడండి, ఏడ్చిన వాళ్ళే కానీ అడవని వాళ్ళు లేరు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. జనం చూడండి, పిల్లలు కన్నోడికి ఉన్నారండి. పిల్లల్ని కన్నోళ్ళకు ఉన్నారా? అదిగో ఆత్మల్ని కన్నోడికి, ఆత్మల్ని కన్నోడు చూడండి. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. అదిగో బాక్సు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమ
మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది బిడ్డలారా? ఏమర్థమైంది మీకు? ఏది లైఫ్? నా పిల్లలు ఇప్పటికే నీ పిల్లల సంబడం నీకు అర్థమైంది. ఇంకన్నా సిగ్గు తెచ్చుకో, ఇంకన్నా బుద్ధి తెచ్చుకో. ఇకనన్నా దేవుని కొరకు ఖర్చు. అలా బుద్ధి తెచ్చుకున్న తల్లి 4 రోడ్ల కోడల్లో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతుంది. మోకాళ్ళు పనిచేయట్లా, కళ్ళు పనిచేయట్లా, నడవలేక నడుస్తూ పుస్తకాలు తీసుకుని అయ్యా 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 సేవ, పరిచర్య, కాటి కాలు దాచుకున్న ముసలి తల్లి. అన్నీ అర్థమైపోయినాయి. అందులో ఏమీ లేదు. నా యేసయ్యలోనే సమస్తం ఉంది. కనీసం ఈ చరమ దశలోనైనా సరే నేను ఆయన తెలుసుకున్నాను, ఆయన కలుసుకున్నాను, ఆయన చిత్తం నెరవేర్చాలని తెలివి తెచ్చుకుంది. నీది చిన్న వయసు, చిన్న ప్రాయం. ఎప్పటి నుంచి నువ్వు నడుం కడితే ఎంత గొప్ప దర్శనం నెరవేరిద్దు నీ వల్ల. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తివై, లోతైన మారు మనసు కలిగిన వ్యక్తివై, రక్షణానుభవంలోనికి వచ్చిన వ్యక్తివై, కోర్స్ నీ కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఏదో కష్టపడుతున్నావు, ఏదో సాధించాలనుకుంటున్నావు. తప్పకుండా దేవుడు దాన్ని నీకు నెరవేర్చి పెడతాడు. అది కాదు నీ లక్ష్యం. అది అయితే అయింది, కాకపోతే కాలేదు. కానీ నేను నా దేవుని పని చేయాలి, నా దేవుని పరిచర్య నేను తుదముట్టించాలి. అది ఏ రూపేణ అయినా, అది ఏ కోణంలో అయినా నేను చేయాలి. లేదా చేసేవాళ్ళకి సహకారిగా నన్ను మారాలి. మనందరి గుండెల్లో ఒక దర్శనం భారం ఉండాలి బిడ్డలారా. ముగిస్తున్నాను నేను. దర్శనం 2 రకాలని చెప్పాను. ఒకటి మన సమస్యల కోసం మనం చూసే దర్శనం, అది కాదు. దేవుడిచ్చే దర్శనం పొందుకోవాలి. దాన్ని నెరవేర్చడం కోసం మన బ్రతుకుని అంకితం చేసుకోవాలి. మన ఊపిరి దేవుడు తీసేనాడు, మనల్ని పిలిచేనాడు, మనల్ని తీసుకెళ్ళినాడు. ఆయన చేయాలి మన మీద. నా కుమారి, నా బంగారు తల్లి, నా కోసమే బతికావు, రా. నువ్వు వస్తుంటే స్టెఫన్ వచ్చినప్పుడు ప్రభువు లేచి నిలబడ్డట్టు నా యేసయ్య లేచి నిలబడాలి. అదిగో నా కూతురు వస్తుంది, అదిగో నా కుమార్తె వస్తుంది. నేను ఎందుకోసం నా బిడ్డను భూమి మీద పంపించానో, నా చిత్తాన్ని నెరవేర్చి అదిగో నా బంగారు తల్లి వస్తుందని నా తండ్రి నిన్ను హత్తుకొని ముద్దులు పెట్టుకోవాలి. అదిగో నా కుమారుడు వస్తున్నాడు, ఎందు నిమిత్తం వాడిని భూమి మీదకి పంపించానో నా చిత్తాన్ని నెరవేర్చి అనేక జీవితాలకు వెలుగాయి. అదిగో నా నిమిత్తం ఒక వెలుగు వెలిగి నా కుమారుడు వస్తున్నాడు. ఆస్తుల మీద దృష్టి పెట్టలేదు, అంతస్తుల మీద దృష్టి పెట్టలేదు, పేరు ప్రఖ్యాతులు పట్టించుకోలేదు. తనకు తెలిసినంత వరకు నన్ను పరిచయం చేస్తూ, ప్రకటిస్తూ, తన కలిగిన సమస్తాన్ని నా కోసం ధారపోసి, తనకిచ్చిన టైము, తలాంతు, సమస్తము కూడా నా కోసమే ఖర్చు పెట్టి, నేను చూపించిన ఆత్మల రక్షణ కోసం అంకితమై త్యాగం చేసిన నా కుమారుడు వస్తున్నాడని, నిన్ను చూసి నిన్ను ఎదుర్కోవటానికి యేసయ్య నీ కోసం పరిగెత్తాలి. నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ తీసుకెళ్ళాలి. రా నా కుమారుడా రా అని ముద్దాడుతూ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాడో? నాయనలారా, మిమ్మల్ని బాధ పెట్టానా? అర్థం లేని సంగతులు ఏమైనా చెప్పానా? కర్తవ్యాన్ని బోధించానా? నేను కాదు, పరిశుద్ధాత్ముడే నీకు బోధించాడు. హృదయంలోకి తీసుకో. ఇంకా మారు మనసు పొందలేదా? మారు మనసు పొందు. లోతైన మారు మనసు కలిగి ఉండి కూడా ఇంకా బాప్తిస్మం పొందలేదా? మరి నువ్వే ఇంకా రక్షింపబడకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తావు? రక్షణ పొందు. పొందున్నావా? పొంది నీ కోసమే బతుకుతున్నావా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని కోసం బతుకో. ప్రసంగాలు నీకు చేత కాకపోతే ప్రార్థన సేవలో ఉండవు. ప్రసంగాలు నీకు చేత కాకపోతే సువార్త పుస్తకం తీసుకుని నలుగురికి పంచు. లేదా
నీ ఇంటినే 4 ఆత్మలు సమకూడి ఆరాధించడానికి ఒక నిలయంగా ఇవ్వు. కొంతమంది అంటారు ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదు, ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదు, పెడితే మీకు ఇబ్బంది అయిద్ది. ఇళ్లలో ప్రార్థన పెడితే తర్వాత తీమనకూడదు అని రకరకాలు చెప్తారు. ఒట్టి మాటలు నమ్మొద్దు. ఆదిమ సంఘం గృహాల్లోనే కూడుకుంది. అర్థమైందా? వాళ్ళు ఇంట్లోనే తిన్నారు, తాగారు, జీవించారు. అదే ఇంట్లో కూటం జరిగింది ఆదివారం. కాబట్టి నీ నివాసాన్నే ఒక చిన్న ప్రార్థనకు అవకాశంగా ఇవ్వు. లేదు నీకున్న దానిలో దేవుని కొరకు అడుగు ముందుకై. ఒక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా, దేవుని కోసం ఫలించాలని ఆశ కలిగిన వ్యక్తిగా, దేవుని రాజ్య విస్తరణ కోసం నేను సైతం వాడబడాలి అనే ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా భక్తులు తమ జీవితాలనే పణంగా పెడితే నీకు దేవుడిచ్చిన దానిలో 4 రూపాయలు పణంగా పెట్టలేవా? నీకు 4 ఇచ్చుంటే ఒక స్థలాన్ని దేవుని కొరకు కేటాయించలేవా? ఏవీ లేకపోతే నీకున్న నివాసంలోనే అంత చోటు దేవునికి ఇవ్వలేవా? అక్కడే ఒక చిన్న పనికి నాంది పలకలేవా? ఒక చిన్న గుంపు అక్కడే ప్రారంభమైతే ఆ తర్వాత ఏదో స్థలం చూసుకొని అందులోకి షిఫ్ట్ అవుతారు కదా. అంత మాత్రం సాయం చేయలేవా? ఏ విధంగా నువ్వు చేయగలవు? ఏ విధంగా నీకు వెసులుబాటు ఉంది? తమ్ముడా, జాబ్ చేసుకుంటున్నావు, జాబ్ చేసుకుంటా సేవ చేసి సంఘాలు కట్టిన వాళ్ళు లేరా? లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు. హెబ్రోన్ సహవాసులను వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు. ఒక పక్క కష్టపడి ఉపాధి చేసుకుంటానే మరో పక్క వీధుల వెంట తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు హెబ్రోన్ సంఘం. తెలుసా మీకు? కొట్టాల్సిందే చప్పట్లో. అనుమానం ఏంది? మళ్ళీ కొట్టాల్సిందే. ఈరోజు కూడా కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా వెనక్కి తిరగకుండా అలాగూ సువార్త ప్రకటించుకుంటూ పోతుంది హెబ్రోను సంఘం. టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, సెల్ ఫోన్లో అందరికీ వాక్యం వెళుతుంది. ఇంకా మనం ప్రకటించేది ఏంది లేని ఆగలా. మీరు ఎన్నోసార్లు చూశారు మతోన్మాదులు బైబిల్ తగలబెట్టడం, వాళ్ళ పరిచర్యలోనే జరిగింది అది. కొట్టడం, తిట్టడం, దూషించటం వాళ్ళ పరిచర్యలోనే జరిగింది అది. 6 అడుగులు ఉంటాడు ఒక్కొక్క దైవజనుడు, 4 అడుగులు ఉంటాడు. వీడు గొడవ చేస్తుంటాడు. తీసుకొడితే మళ్ళీ 3 రోజులు లేవడు. అయినా సరే గొర్రె పిల్ల గద్దిస్తే సింహం పక్కకి వెళ్ళిపోయినట్టు పక్కకి వెళ్ళిపోతారు. ఎదురు తిరిగి మాట్లాడరు, దూషించరు, కొట్టరు, తిట్టరు. ఎవడు ప్రకటించమన్నాడు ఇక్కడ? బా మతం మార్చడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు మీరు అని ఎగబడి గొడవ చేస్తుంటే, అయ్యా ఇష్టమైతే వినండి, లేకపోతే వదిలేసేయండి, వెళ్తాం అని గొర్రెల్లాగా తలంచుకొని దీనంగా వెళ్తారు సింహాలు లాంటి వ్యక్తులు. ఈరోజుకి ఆ సంఘం మళ్ళీ ఒక పక్క జాబ్ చేసుకుంటారు. మొత్తం కష్టపడి జాబ్ చేసుకుంటా సంఘాలు కట్టారు, సువార్త ప్రకటించారు, ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించారు. నువ్వు పని చేసుకుంటా ఒక చిన్న చోట ఒక చిన్న పనిని ఎందుకు మొదలు పెట్టకూడదు? నువ్వు జాబ్ చేసుకుంటేనే మరో చోట ఒక చిన్న పరిచర్యను ఎందుకు మొదలు పెట్టకూడదు? అడ్డు చెబుతావా? అడ్డు నాకు కుదరదు అని. మరి ఏం చేస్తావు నువ్వు? చక్కగా ఉద్యోగం చేసుకుంటా, బాగా పైసలు సంపాదించుకుంటా, పిల్లలకి భవిష్యత్తు రెడీ చేసుకుంటా, నువ్వు మంచిగా ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసి వెండి బంగారాలు సంపాదించుకొని మొత్తం కుప్పేసుకొని పోయి నిలబడతావు దేవుని ముందు. దర్శనం లేని బ్రతుకొద్దు. తెలియకపోతే అది వేరే సంగతి. తెలిసి మళ్ళా స్పష్టత ఉండి కూడా అలాంటి దర్శనం లేని బ్రతుకొద్దు. నన్ను వెంబడించే వాళ్ళు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఇక్కడికి ఎందుకు నిన్ను నడిపించాడో తెలుసా? నీ మీద ఈ విధమైన ప్రణాళిక ఉంది కనుక నిన్ను ఎక్కడికో బాగుండకుండా ఇక్కడికి నడిపించాడు. ఆ ప్రణాళిక ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తారు. దేవుని చేతిలో దేవుడు వాడుకోవాలనుకున్న వాళ్ళనే దేవుడు నా దగ్గరకు పంపుతాడు. అదే నా ప్రార్థన. ఆ ఏర్పాటు ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తారు, నాతో ఐక్యత కలిగి ప్రయాణం చేస్తారు. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే ఏ బిడ్డ కూడా మారు మనసు లేకుండా ఉండకూడదు. లోతైన మారు మనసు కలిగి ఉండాలి, రక్షణానుభవం పొంది ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, దేవుని పని కొరకు దర్శనం కలిగి ఉండాలి, అండ్ నా దర్శనంలో కూడా పాలివారై ఉండాలి. నా దర్శనం ఏంటో ఈరోజు మీకు చెప్పాను. 5 విధములైనటువంటి విజన్ నేను కలిగి ఉన్నాను. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించుట, సిద్ధపడిన వారిని రక్షణలోకి నడిపించుట, రక్షింపబడిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకంలోకి నడిపించి వారిని దేవుని కొరకు సంపూర్ణులుగా చేయుట, అలా సిద్ధపడిన వారిని ఆయా ప్రాంతాలకు పంపి సంఘ నిర్మాణానికి నాంది పలుకుట. అనేక ప్రాంతాల్లో పరిచర్యలను
అన్ని జనుల మధ్యలో వ్యాపింపజేయుట, అన్ని జనులు అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పుట, అనేకుల్ని రక్షణలోకి నడిపించుట, ఇదంతా నా విజన్. వీటితో పాటు 5వదిగా సోషల్ సర్వీస్, దేవుని ప్రేమ ఇతరులకు చూపగలిగినంత చూపుట. ఈ దర్శనం ఈ దర్శనాలు కలిగి ఉన్నాడు అనేది నీకు అర్థమైతే అందులో నువ్వు ఏ పార్ట్లో వాడబడతావో నువ్వే డిసైడ్ చేసుకుంటావు, నువ్వు ఇన్వాల్వ్ అవుతావు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని నా దర్శనంలో మీరు పాలువారు కండి, అలాగే మీరు కూడా ఒక విజన్ కలిగి దేవుని కొరకు బ్రతకండి. నీ బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుగులు, ఇబ్బందులు ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే సరైన విజన్లోకి నువ్వు వస్తావో, దర్శనంలోకి నువ్వు వస్తావో, ఇప్పటిదాకా నిన్ను పీడించేవన్నీ కూడా తొలగిపోతాయి. డౌట్ లేదు, అందులో అడ్రస్ కూడా ఉండవు. కాబట్టి వాటి గురించి అసలు థింక్ చేయొద్దు. నువ్వు వాటి గురించి ఆలోచించేంత సీను వాటికి లేదు, నిన్ను పీడించే సమస్యలకి. ఏది మీరు చెప్పండి ఈ మాట. నీ రేంజ్ వేరు, నువ్వు వాటి గురించి ఆలోచించేంత సీను వాటికి లేదు. నువ్వు వాటి గురించి ఆలోచించావంటే అవి గొప్ప అయిపోతాయి. అస్సలు నీ స్థాయి వేరు, నీ దర్శనం వేరు, నీ రేంజ్ వేరు. నువ్వు ముందుకెళ్తా ఉంటే అవన్నీ దారి తొలగి పక్కకెళ్ళిపోవాలి. అది నీ స్థాయి. కాబట్టి ఏమంటారు మరి? ఒక తీర్మానం చేద్దాం, లేచి నిలబడండి. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నీ మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు, నీతో సూటిగా తేటగా ఆయన మాట్లాడాడు. దయచేసి నీ టైంను వేస్ట్ చేసుకోవద్దు, దర్శనం లేని బ్రతకొద్దు, కర్తవ్యాన్ని మర్చి నిద్రపోవద్దు, నువ్వు అంటావు ఎవరో వస్తారు, ఎవరో మా ఊర్లో పరిచర్య చేస్తారు, ఎవరో సాధిస్తారని. అని నిద్రపో పిచ్చోడా. ఎవరో ఎందుకు వస్తారు? నీ ఊర్లో నువ్వే నడుం కట్టాలి, నీ జనుల కోసం నువ్వే అంకితం కావాలి. ఎవరు వస్తారు? మోషే అనుకున్నాడు, ఎవరో వస్తారు, ఐగుప్తు నుంచి మా వాళ్ళని విడిపిస్తారని మోషే అనుకున్నాడా? నేనే పూనుకోవాలి, నా ప్రజల రక్షణ కోసం నేనే నడుం కట్టాలి, తెలియనివి అడిగి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బలపడాలి, నా దేవుని రాజ్య విస్తరణలో నేను సహా పాలివాణ్ణి కావాలి, పాలిదాన్ని కావాలి. దీనికోసం ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు. చిలకలూరుపేట నేను పుట్టిన ఊరు, ఇందులో చాలామంది దైవజనులు ఉన్నారు, చేస్తున్నారు కదా అని నేను అనుకోలా. ఎవరో వచ్చి ఇక్కడ చేస్తారు కదా అని నేను అనుకోలా. నన్ను దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నన్ను పిలిచాడు కనుక నేను నడుం కట్టాలి, నాకు చేతనైనంత నేను చేయాలని పని మొదలుపెట్టాను. ఈరోజు నా దేవుడు చిలకలూరుపేట సాక్ష్యాన్ని మారిపోయేలాగా ఆయన కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఆయనకి ఘనత, నా గొప్ప కాదు. మరి నేను చెబుతున్నా, నీ గ్రామం, నీ పట్టణం, నీ ప్రాంతం, నీ ప్రదేశం నేను వస్తానా? నాకు భారం ఉంటుందా? నీకుంటుందా? మరి నువ్వు నడుం కట్టాలి కదా. జాబ్ చేయొద్దని నేను చెప్పట్లా, జాబ్ సాధించొద్దని నేను చెప్పట్లా. అది జస్ట్ మనుగడ కోసం. మనసంతా ఆయన చిత్తం యొక్క నెరవేర్పును కూర్చున్న దర్శనం చాలా క్లియర్గా మీకు అందించా. ఇంత స్పష్టంగా అందించిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకా శరీరానుసారులుగా ఈ అల్పకాల పాప భోగాల మీదే మైండ్ పెడితే నాకు సంబంధం లేదు. లేదన్నా తీర్మానం చేస్తున్నాను, నేను నా దేవుని రాజ్య విస్తరణలో నేను కూడా పాలివాడను, పాలిదాన్ని అవుతాను. ఏ రూపేణ అయినా సరే నేను దేవుని పనిలో వాడబడాలనుకుంటున్నాను. నా తండ్రి నన్ను ఇక్కడికి నడిపించి నన్ను పదే పదే హెచ్చరిస్తున్నాడు. నేను తీర్మానం చేసుకుంటున్నానన్నా, తీర్మానం చేస్తున్నానన్నా అన్నాడులో చేతులెత్తి రైట్ ప్రార్థన చేయండి, తలలో వంచి ప్రార్థన చేయండి. నీ తీర్మానం ఏదో చెప్పు, దేవునికి ముగిస్తున్నాను నేను.